Good evening, everybody. This is Kaila Ablash, assistant professor in the civil engineering department from the Cape Road Engineering College. This is the subject of hydraulics and hydraulic machines. Today, today in the class, this is the from the unit two. Today class is taken from the unit two. This is unit two last topic. This is the last class from the unit two. This is the last topic today class. Today what I discuss. Today what I am going to discuss. This topic is from the unit 2. This topic is from the unit 2. This is the last class of the. This is the last class of the unit 2. The topic today I want to go to the deal with the topic water surface profiles and slopes. Water surface profiles and slopes. Today class is the last class of unit 2. From tomorrow onwards, I will going to start the unit 3. So water surface profiles and water surface slopes and surface profiles. So classification of channels. We are classify the channels when the water is when the channel is we have different channels in the rectangle channel, trapezoidal channel, and circular channel. From that water is flowing in the channel. Based on that based on that water flow, based on that water flow condition or geometrical condition, we are classified the slope of the channels. We are classified the channels in this different ways. First, category one, mild slope. First, we are classified the slope of the channels in the different ways based on the depth condition, based on the depth of the channel, based on the depth of the channel. We are based on the depth of the channel. We are classified the slope of the channels, slope of the channels in different ways. మనం డెప్త్ యొక్క ఛానల్ యొక్క డెప్త్ని బేస్ చేసుకొని ఛానల్ యొక్క స్లోప్స్ ఏ విధంగా ఉండాలనేది డిసైడ్ చేస్తాము. ఆ స్లోప్స్ అనేవి ఎన్ని విధాలుగా ఉంటాయి అనేది ఇక్కడ ఈ ఈ టేబుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎమ్ సింబల్ ఫస్ట్ స్లోప్ ఏంటంటే మైల్డ్ స్లోప్, అండ్ సింబల్ ఎమ్ క్యారెక్టరిస్టిక్ కండిషన్, అంటే ఏ కండిషన్లో డెప్త్ ఛానల్ యొక్క డెప్త్ ఏ కండిషన్లో ఉన్నప్పుడు ఛానల్ యొక్క డెప్త్ ఏ విధంగా ఉన్నప్పుడు మైల్డ్ స్లోప్ అనేది ఏర్పడుతుంది, ఛానల్ యొక్క స్లోప్ మైల్డ్ స్లోప్ అవుతుంది అనేది మనం చెప్తాం. ఇక్కడ Y0 గ్రేటర్ దాన్ వైసీ అంటే క్రిటికల్ డెప్త్. క్రిటికల్ డెప్త్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడైతే స్పెసిఫిక్ ఎనర్జీ మినిమం అవుతుందో అక్కడ ఆ పాయింట్ దగ్గర నుంచి మనం డెప్త్ ఆ పాయింట్ దగ్గర నుంచి అంతే బాటమ్ ఆఫ్ ది స్లోప్కి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని మనం బాటమ్ ఆఫ్ ది స్లోప్కి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని మనం హైడ్రాలిక్ డెప్త్ అంటారు. స్పెసిఫిక్ ఎనర్జీ కర్వ్ డెరివేషన్లో స్పెసిఫిక్ ఎనర్జీ కర్వ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సి పాయింట్ నుంచి స్పెసిఫిక్ ఎనర్జీ మినిమం ఉన్నప్పుడు అక్కడ పాయింట్ని సిగా తీసుకుంటే ఆ సి పాయింట్ నుంచి బాటమ్ ఆఫ్ ది ఛానల్కి అంత మధ్యలో ఉన్న డెప్త్ని క్రిటికల్ డెప్త్ అంటారు. Y0 అంటే మొత్తం టోటల్ డెప్త్ ఆఫ్ ది ఛానల్, నార్మల్ డెప్త్ అంటారు. నార్మల్ డెప్త్ అంటే మొత్తం ఛానల్ యొక్క డెప్త్ ఎంత ఉందో దాన్ని Y0గా తీసుకుంటారు. సో క్రిటికల్ డెప్త్ అనేది నార్మల్ డెప్త్ కన్నా ఎక్కువ ఉంటే ఉన్నప్పుడు మనకి మైల్డ్ స్లోప్ ఏర్పడుతుంది. మైల్డ్ స్లోప్ అనేది ఏర్పడినప్పుడు మనకి వాటర్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది, సబ్ క్రిటికల్ ఫ్లో, నార్మల్ డెప్త్, వాటర్ యొక్క ఫ్లో ఏ టైప్ ఆఫ్ ఫ్లో అనేది ఏర్పడుతుంది. మైల్డ్ స్లోప్ అనేది మనకి ఈ కండిషన్లో మైల్డ్ స్లోప్ ఏర్పడుతుంది. ఈ స్లోప్ అనేది ఏర్పడినప్పుడు ఛానల్ యొక్క స్లోప్ ఈ విధంగా మైల్డ్ స్లోప్గా ఉన్నప్పుడు మనకి అక్కడ ఏర్పడే ఫ్లో, అక్కడ వాటర్ యొక్క ఫ్లో ఏ విధంగా ఉంటుంది, మనం టైప్స్ ఆఫ్ ఫ్లోస్ చెప్పుకున్నాము, క్రిటికల్ ఫ్లో, సబ్ క్రిటికల్ ఫ్లో, సూపర్ క్రిటికల్ ఫ్లో. వాటిలో ఏ విధంగా ఉంటుంది సబ్ క్రిటికల్ ఫ్లో నార్మల్ డెప్త్ దగ్గర సబ్ క్రిటికల్ ఫ్లో అనేది ఏర్పడుతుంది. అంటే అక్కడ వాటర్ ఫ్లో యొక్క ఫాస్ట్ నెంబర్ లెస్ దాన్ 1 ఉంటుంది. స్టీప్ స్లోప్ నెక్స్ట్ అంటే మైల్డ్ స్లోప్ ఏర్పడటం వల్ల అక్కడ ఫ్లో అనేది సబ్ క్రిటికల్ ఫ్లో ఏర్పడింది. నెక్స్ట్ స్టీప్ స్లోప్ సింబల్ మనం ఎస్తో డినోట్ చేస్తాము. ఇది ఏ కండిషన్లో ఏర్పడుతుంది, వైసీ ఈజ్ గ్రేటర్ దాన్ Y0 అంటే
నార్మల్ డెప్త్ కన్నా క్రిటికల్ డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు క్రిటికల్ డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి స్టీప్ స్లోప్ అనేది ఏర్పడుతుంది. ఈ స్టీప్ స్లోప్ ఏర్పడటం వల్ల అక్కడ వాటర్ ఫ్లో కండిషన్ ఏ ఫ్లో అనేది ఏర్పడుతుంది. వాటర్ ఫ్లోకి ఏ టైప్ ఆఫ్ వాటర్ ఫ్లో అనేది ఏర్పడుతుంది. సూపర్ క్రిటికల్ ఫ్లో అట్ నార్మల్ డెప్త్ దగ్గర సూపర్ క్రిటికల్ ఫ్లో ఏర్పడింది అంటే అక్కడ వాటర్ ఫ్లో యొక్క ఫ్రాస్ట్ నెంబర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. మనకి ఆల్రెడీ ఫ్రాస్ట్ నెంబర్ వాల్యూని బట్టి క్రిటికల్ ఫ్లో అంటే ఏంటి, సబ్ క్రిటికల్ ఫ్లో అంటే ఏంటి, క్రిటికల్ ఫ్లో అంటే ఏంటి చెప్తాం. ఫ్రాస్ట్ నెంబర్ ఈక్వల్ టు 1 ఉంటే క్రిటికల్ ఫ్లో, ఫ్రాస్ట్ నెంబర్ లెస్ దాన్ 1 ఉంటే సబ్ క్రిటికల్ ఫ్లో, ఫ్రాస్ట్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 ఉంటే సూపర్ క్రిటికల్ ఫ్లో అని చెప్పాను. సో ఇక్కడ ఈ స్టీప్ స్లోప్ కండిషన్ ఏర్పడిన ఛానల్ యొక్క స్లోప్ అనేది స్టీప్ స్లోప్గా ఉన్నప్పుడు మనకి అక్కడ జరిగే వాటర్ ఫ్లో అనేది మనకి ఏ టైప్ ఆఫ్ వాటర్ ఫ్లో ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్పారు. సూపర్ క్రిటికల్ వాటర్ ఫ్లో అనేది ఏర్పడుతుంది ఎక్కడ నార్మల్ డెప్త్ దగ్గర. అంటే టోటల్ ఛానల్ మొత్తం ఎంత డెప్త్ ఉందో అంత డెప్త్ త్రూఅవుట్ ది ఛానల్ డెప్త్ అంత డెప్త్ మొత్తం సూపర్ క్రిటికల్ ఫ్లో ఏర్పడుతుంది. నెక్స్ట్ క్రిటికల్ ఫ్లో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ సింబల్ సి తో డినోట్ చేస్తారు. ఇది ఏ కండిషన్లో ఏర్పడుతుంది, YC ఈక్వల్ టు Y0 అంటే క్రిటికల్ ఫ్లో ఈక్వల్ టు నార్మల్ డెప్త్. క్రిటికల్ ఫ్లో నార్మల్ డెప్త్ ఒకే లెవెల్లో ఉంటే క్రిటికల్ డెప్త్ అనేది నార్మల్ డెప్త్ ఈక్వల్ అయినప్పుడు అంటే నార్మల్ డెప్త్ క్రిటికల్ డెప్త్ ఒకే లెవెల్లో ఒకే లైన్లో కలిసిపోయి ఒకే లెవెల్లో ఉంటాం అంటే ఒకే లైన్లో కలిసిపోతుంది, మెర్జ్ అయిపోతుంది. కలిసిపోయినప్పుడు మనకి క్రిటికల్ స్లోప్ ఏర్పడుతుంది. క్రిటికల్ స్లోప్ ఏర్పడినప్పుడు మనకి నార్మల్ డెప్త్ దగ్గర క్రిటికల్ ఫ్లో అక్కడ వాటర్ యొక్క ఫ్లో క్రిటికల్ ఫ్లో ఏర్పడుతుంది. క్రిటికల్ ఫ్లో ఏ కండిషన్లో ఏర్పడుతుంది అక్కడ వాటర్ యొక్క ఫ్లో అనేది ఫాస్ట్ నెంబర్కి ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు క్రిటికల్ ఫ్లో అనేది ఏర్పడుతుంది. ఏ స్లోప్ దగ్గర క్రిటికల్ స్లోప్ కండిషన్లో. నెక్స్ట్ హారిజాంటల్ బెడ్ స్లోప్ అనేది హారిజాంటల్గా బెడ్ ఉంటుంది. దిస్ ఇస్ డినోటెడ్ విత్ సింబల్ ఆఫ్ క్యాపిటల్ H. కండిషన్ ఏ క్యారెక్టరిస్టిక్ కండిషన్ ఏర్పడుతుంది, స్లోప్ అనేది 0 అయినప్పుడు బెడ్ స్లోప్ ఆఫ్ ది బెడ్ పై 3 మైల్డ్ స్లోప్, స్టీప్ స్లోప్, క్రిటికల్ స్లోప్ అనేది పై 3 మనకి ఛానల్ యొక్క డెప్త్ కండిషన్ బట్టి ఆ 3 స్లోప్స్ అనేది ఏర్పడినాయి. డెప్త్ కండిషన్ బట్టి మనం క్యారెక్టరైజ్ చేస్తున్నాం. డెప్త్ కండిషన్ బట్టి క్రిటికల్ డెప్త్, నార్మల్ డెప్త్ కండిషన్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ స్లోప్ అనేది మనం డిసైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ 2 అనేది ఫస్ట్ 3 అనేది డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ 2 హారిజాంటల్ బట్టి క్యాపిటల్ H బెడ్ ఆఫ్ ది స్లోప్, బెడ్ కండిషన్ అంటే స్లోప్ ఆఫ్ ది బెడ్ కండిషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. స్లోప్ ఆఫ్ ది బెడ్ S0 అని మనం స్లోప్ ఆఫ్ ది బెడ్ని S0 గా డినోట్ చేస్తాం. S0 ఈక్వల్ 0 అన్నప్పుడు కెనాట్ సస్టైన్ యూనిఫామ్ ఫ్లో అనేది ఏర్పడదు. S0 అనేది 0 ఉన్నప్పుడు కెనాట్ సస్టైన్ యూనిఫామ్ ఫ్లో. అక్కడ యూనిఫామ్ ఫ్లో అనేది డెవలప్ అవ్వాలి. హారిజాంటల్ యూనిఫామ్ ఫ్లో అనేది డెవలప్ అవ్వదు. నెక్స్ట్ అడ్వర్స్ ఫ్లో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ A. అడ్వర్స్ ఫ్లో క్యాపిటల్ A గా డినోట్ చేస్తారు. అక్కడ స్లోప్ ఆఫ్ ది బెడ్ S0 గా డినోట్ చేస్తున్నారు. S0 ఈజ్ లెస్ దాన్ 0 ఉంటే స్లోప్ ఆఫ్ ది బెడ్ 0 కన్నా తక్కువ ఉంటే అక్కడ మనం అడ్వర్స్ స్లోప్ అంటారు. S0 ఈక్వల్ 0 ఉంటే దాన్ని స్లోప్ ఆఫ్ ది బెడ్ 0 ఉంటే దాన్ని హారిజాంటల్ అంటారు. 0 ఉంటే హారిజాంటల్గా ఉంటుంది అంటే కాన్స్టెంట్గా ఒకే లెవెల్లో స్లోప్ ఆఫ్ ది బెడ్ డేటమ్ బెడ్ లైన్కి ఈక్వల్గా స్లోప్ ఆఫ్ ది బెడ్ కింద ఉండే లైన్ని డేటమ్ లైన్ అంటారు కదా. డేటమ్ లైన్కి సమాంతరంగా ఉంటుంది అంటే ప్యారల్గా ఉంటుంది. డేటమ్ లైన్ ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షన్ ప్యారల్గా ఉంటుంది. దాన్ని హారిజాంటల్ బెడ్ స్లోప్ అంటారు. అడ్వర్స్ స్లోప్ అంటే యాంగిల్ ఏర్పడుతుంది. 0 కన్నా లెస్ దాన్ 0 ఉంది కాబట్టి అది యాంగిల్తో ఉంటుంది అంటే డేటమ్ బెడ్ లెవెల్కి కొంచెం డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. యాంగిల్తో ఫామ్ అయి ఉంటుంది. కొంత స్లైడ్గా కొంత స్లోప్గా ఉంటుంది. ఇది కూడా యూనిఫామ్ ఫ్లోని సస్టైన్ చేయదు అంటే యూనిఫామ్ ఫ్లో అనేది డెవలప్ అవ్వదు. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ టైప్స్ ఆఫ్ స్లోప్స్. అంటే స్లోప్స్ ఎన్ని రకాలు, అక్కడ డెప్త్ యొక్క కండిషన్ బట్టి క్రిటికల్ డెప్త్, నార్మల్ డెప్త్ని బట్టి ఏ విధంగా దాన్ని బట్టి మనం ఏ విధంగా నేమ్ అనేది అసైన్ చేసుకున్నాం, ఏ విధంగా మనం క్యారెక్టరైజ్ చేసుకున్నాము, అక్కడ ఏర్పడే
ఒక వాటర్ ఫ్లో ఏ ఫ్లో ఏ టైప్ ఆఫ్ ఫ్లో ఏర్పడుతుంది, అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకుందాం. స్లోప్ని బట్టి హారిజాంటల్ బెడ్ యాడ్వర్డ్ స్లోప్ ఏర్పడుతుందని చెప్తాం. నెక్స్ట్ regions of channels. Regions of channels. The characteristics of channels. So each of the five categories of channels lines representing the critical depth yc and normal depth y0. So drawn long tunnel section we would divided whole flow space into three regions. మనం ఛానల్స్ని ఫైవ్ కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఛానల్స్ని 5 టైప్స్గా ఇందాక చెప్పినట్టు ఇందాక 5 టైప్స్గా చెప్పిన మైల్డ్ స్లోపు, స్టీప్ స్లోపు, క్రిటికల్ స్లోపు, హారిజాంటల్ బెడ్, యాడ్వర్డ్ స్లోప్. ఆ డయాగ్రామ్స్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేశాం. దీస్ ఆర్ ద స్లోప్స్ ఆర్ 5 టైప్స్: మైల్డ్ స్లోప్, స్టీప్ స్లోప్, క్రిటికల్ స్లోప్, హారిజాంటల్ స్లోప్ అండ్ యాడ్వర్డ్ స్లోప్. ఇది ఏ విధంగా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాను, క్రిటికల్ డెప్త్ వైసీ, నార్మల్ డెప్త్ వైనాట్, దీన్ని బేస్ చేసుకొని మనం వాటిని డివైడ్ చేసుకున్నాం, వాటిని క్యారెక్టరైజ్ చేస్తున్నాం అని చెప్తాం. దాన్ని బట్టి దాంట్లో 3 రీజియన్స్ అనేది డెవలప్ అయి ఉంటుంది, 3 రీజియన్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఒక్కొక్క స్లోప్ అనేది 3 రీజియన్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒక్కొక్క స్లోప్లో 3 రీజియన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూసారుగా డయాగ్రామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ స్లోప్ రీజన్ 1లో ఏముంటుంది, రీజన్ 1 స్పేస్ అబౌవ్ ద టాప్ మోస్ట్ లైన్. టాప్ మోస్ట్ లైన్ మధ్య ఇది టాప్ మోస్ట్ లైన్, దీని మధ్య ఉన్న స్పేస్నే టాప్ మోస్ట్ లైన్ పైన ఎంత స్పేస్ ఉంటుందో దాన్ని రీజన్ 1 అంటారు. రీజన్ 2 స్పేస్ బిట్వీన్ టాప్ లైన్ అండ్ నెక్స్ట్ లోయర్ లైన్. స్పేస్ బిట్వీన్ ద టాప్ లైన్ అండ్ నెక్స్ట్ లోయర్ లైన్. టాప్ లైన్కి నెక్స్ట్ లోయర్ లైన్ ఇదేగా, టాప్ లైన్కి లోయర్ లైన్ ఇదే కాబట్టి అది ఆ డిస్టెన్స్ మధ్య ఉన్న రీజన్ని రీజన్ 2 అంటారు. రీజన్ 3 స్పేస్ బిట్వీన్ ద సెకండ్ లైన్ అండ్ ది బెడ్. సెకండ్ లైన్కి ఛానల్ యొక్క బెడ్కి మధ్య ఉన్న స్పేస్ని రీజన్ 3 అంటారు. టాప్ మోస్ట్ లైన్కి టాప్ లైన్ అండ్ నెక్స్ట్ లోయర్ లైన్. టాప్ మోస్ట్ లైన్కి నెక్స్ట్ లోయర్ లైన్కి మధ్య ఉన్న డిస్టెన్స్, నెక్స్ట్ లోయర్ లైన్ అంటే సెకండ్ లైన్ మధ్య ఉన్న డిస్టెన్స్ రీజన్ 2 అంటారు. ఫస్ట్ లైన్ ఏమంటారంటే ఎన్డిఎల్ అంటే ఇక్కడ చూడండి, ఎన్డిఎల్ ఈక్వల్ టు నార్మల్ డెప్త్ లైన్. కర్సర్ ఎక్కడైతే చూపిస్తున్నారో దాన్ని ఫాలో అవ్వండి. ఎన్డిఎల్ ఈక్వల్ టు నార్మల్ డెప్త్ లైన్. నార్మల్ డెప్త్ ఎంత హైట్ ఉంటుందో అంతవరకు మనం ఒక డాటెడ్ లైన్ తీసుకుంటే దాన్ని నార్మల్ డెప్త్ లైన్ అంటారు. సిడిఎల్ ఈక్వల్ టు క్రిటికల్ డెప్త్ లైన్. క్రిటికల్ డెప్త్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనం ఒక ఇమాజినరీ లైన్, డాటెడ్ లైన్ తీసుకుంటే దాన్ని సిడిఎల్ అంటారు. కొంచెం పెద్ద డాటెడ్ లైన్స్తో ఇక్కడ డినోట్ చేశారు. నార్మల్ డెప్త్ లైన్కి క్రిటికల్ డెప్త్ లైన్కి లైన్ రిప్రజెంటేషన్ డిఫరెన్స్ ఉంది, దీన్ని అబ్జర్వ్ చేయండి. కొంచెం పెద్ద లైన్స్తో రిప్రజెంట్ చేస్తే దాన్ని నార్మల్ డెప్త్ లైన్ అన్నారు. చిన్న లైన్స్తో, డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేశారు, అది సిడిఎల్ క్రిటికల్ డెప్త్ లైన్ అన్నారు. ఇక్కడ డెప్త్ యొక్క కండిషన్ చూడండి. మైల్డ్ స్లోప్ కండిషన్లో ఏం చెప్పాను, ఇక్కడ y0 ఈజ్ గ్రేటర్ దెన్ yc అన్నారు. నార్మల్ డెప్త్ y0, క్రిటికల్ డెప్త్ yc. y0 ఈజ్ గ్రేటర్ దెన్ yc. క్రిటికల్ డెప్త్ ఎంతవరకు ఉంటుందో దాన్ని అంతవరకు తీసుకుంటే ఆ లైన్ని క్రిటికల్ డెప్త్ లైన్ అన్నారు. నార్మల్ డెప్త్ ఎంతవరకు ఉంటుందో అక్కడ నుంచి అంతవరకు లైన్ తీసుకుంటే దాన్ని నార్మల్ డెప్త్ లైన్ అంటారు. నార్మల్ డెప్త్ y0 అనేది క్రిటికల్ డెప్త్ yc కన్నా ఎక్కువ ఉంది. సో yc ఈజ్ గ్రేటర్ దెన్ y0. yc ఈజ్ గ్రేటర్ దెన్ y0 అయినప్పుడు ఆ కండిషన్ ఏంటి, మైల్డ్ స్లోప్ కండిషన్. ఆ కండిషన్ మనం మైల్డ్ స్లోప్ కండిషన్ అంటారు. ఇది మైల్డ్ స్లోప్ S0 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది బెడ్. స్లోప్ ఆఫ్ ది బెడ్ పాజిటివ్గా ఉంది. ఇక్కడ స్లోప్ ఆఫ్ ది బెడ్ పాజిటివ్ ఉంది. పాజిటివ్ అంటే ఓకే, హారిజాంటల్గా కానీ ముందుకి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇంక్లైన్డ్గా ఉంటుంది. కొంచెం ఇంక్లైన్డ్గా ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు ద హారిజాంటల్గా ఉంటుంది. నెక్స్ట్ రీజియన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ స్టీప్ స్లోప్ కండిషన్ ఎలా ఉంటుంది, దానికి ఏం చెప్తాము. స్టీప్ స్లోప్ y0, మైల్డ్ స్లోప్ కండిషన్ ఏ కండిషన్, y0 ఈజ్ గ్రేటర్ దెన్ yc. ఇక్కడ y0 ఈజ్ లెస్ దెన్ yc ఈజ్ గ్రేటర్ దెన్ y0.
YC ఈజ్ గ్రేటర్ దాన్ రివర్స్ మైల్డ్ స్లిప్ కండిషన్కి రివర్స్ కండిషన్. అక్కడ Y0 ఈజ్ గ్రేటర్ దాన్ YC. నార్మల్ డెప్త్ అనేది క్రిటికల్ డెప్త్ కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ YC ఈజ్ గ్రేటర్ దాన్ Y0. నార్మల్ డెప్త్ అనేది క్రిటికల్ డెప్త్ అనేది నార్మల్ డెప్త్ కన్నా ఎక్కువ ఉంది. నార్మల్ డెప్త్ క్రిటికల్ డెప్త్ కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ స్టీప్ స్లోప్ కండిషన్లో క్రిటికల్ డెప్త్ నార్మల్ డెప్త్ కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ. సో Y0 అనేది Y0 లెవెల్లో తీసుకుంటే NDL, YC లెవెల్లో ఉన్న లైన్ తీసుకుంటే CDL. ఇక్కడ లైన్స్ రివర్స్ అయినాయి. CDL లైన్ స్టీప్ స్లోప్ కండిషన్లో CDL లైన్ క్రిటికల్ డెప్త్ లైన్ పైకి వెళ్ళింది, నార్మల్ డెప్త్ లైన్ కిందకి వచ్చింది. మైల్డ్ స్లిప్ కండిషన్ రివర్స్. సో రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3. సో ఇక్కడ కూడా స్లోప్ అనేది పాజిటివ్గా తీసుకున్నారు. స్లోప్ అనేది పాజిటివ్గా ఉంది. ఈ కండిషన్లో ఈ డెప్త్ యొక్క కండిషన్ బట్టి ఈ స్లోప్ అనేది మారిపోతుంది. కానీ మనం నేమ్ అనేది ఒక్కొక్క డెప్త్ కండిషన్ బట్టి వచ్చిన స్లోప్ని ఒక్కొక్క మనం ఒక్కొక్క నేమ్ అనేది అసైన్ చేసుకున్నాం. ఒక్కొక్క స్లోప్కి ఒక్కొక్క నేమ్ అనేది అసైన్ చేసుకున్నాం. ఇక్కడ క్రిటికల్ డెప్త్ లైన్ అప్వర్డ్ డైరెక్షన్కి వచ్చింది, నార్మల్ డెప్త్ లైన్ డౌన్వర్డ్ డైరెక్షన్కి వచ్చింది. నెక్స్ట్ కండిషన్ క్రిటికల్ స్లోప్ కండిషను. ఇక్కడ నార్మల్ డెప్త్ క్రిటికల్ డెప్త్ ఒకే లైన్లో ఉంటుంది, ఒకే లైన్గా రిప్రజెంట్ చేశారు. నార్మల్ డెప్త్ ఈక్వల్ టు క్రిటికల్ లైన్. నార్మల్ డెప్త్ క్రిటికల్ డెప్త్ కోయిన్సైడ్ అయిపోతుంది అంటే కలిసిపోతుంది, మెర్జ్ అయిపోతుంది. సో నార్మల్ డెప్త్ లైన్ క్రిటికల్ డెప్త్ లైన్ రెండింటిని మనం ఒకే లైన్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో నార్మల్ డెప్త్ లైన్ ఈక్వల్ టు CDL క్రిటికల్ డెప్త్ లైన్ రెండు ఒకే లైన్గా తీసుకున్నాం. ఇక్కడ వేరు లైన్గా తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ క్రిటికల్ డెప్త్ లైన్ నార్మల్ డెప్త్ లైన్ వేరుగా ఉన్నాయి. ఇక్కడ క్రిటికల్ డెప్త్ లైన్ నార్మల్ డెప్త్ లైన్ కలిసిపోయినాయి. సో ఇలాంటి కండిషన్లో మనం క్రిటికల్ డెప్త్ అంటారు. ఇక్కడ రీజన్ 1, రీజన్ 3 మాత్రమే ఉంటుంది. రెండు ఒకే CDL నార్మల్ డెప్త్ లైన్ క్రిటికల్ డెప్త్ లైన్ విడివిడిగా రిప్రజెంట్ చేస్తే రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3 రీజన్స్ ఏర్పడతాయి. ఇక్కడ ఒకే లైన్గా రిప్రజెంట్ చేసాం కాబట్టి 2 రీజన్స్ ఏర్పడినాయి. సో లాస్ట్ లెవెల్లో ఛానల్ యొక్క బెడ్లో ఉన్న లెవెల్ని మనం రీజన్ 3గా తీసుకున్నాం కాబట్టి సెకండ్ రీజన్ అనేది స్కిప్ అయిపోతుంది. ఫస్ట్ రీజన్ ఒక్కటే మనం రిప్రజెంట్ చేసుకున్నాం. నెక్స్ట్ హారిజాంటల్ బెడ్ స్లోప్. హారిజాంటల్ బెడ్ స్లోప్ అంటే ఇక్కడ ఏం చెప్పాము, స్లోప్ ఆఫ్ ది బెడ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ పై 3 కండిషన్స్లో మైల్డ్ స్లీప్, స్టీప్ స్లోప్, క్రిటికల్ స్లోప్ కండిషన్స్లో ఇక్కడ గమనించండి మీరు. మైల్డ్ స్లోప్, స్లీప్ స్లోప్, క్రిటికల్ స్లోప్ కండిషన్స్లో స్లోప్ ఆఫ్ ది బెడ్ అనేది పాజిటివ్గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ హారిజాంటల్ బెడ్ కండిషన్లో స్లోప్ ఆఫ్ ది బెడ్ ఈక్వల్ 0 అంటే హారిజాంటల్గా ఉంటుంది. కింద డేటమ్ లైన్ ఉంటుంది. డేటమ్ లైన్కే ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షన్లో స్లోప్ ఆఫ్ ది బెడ్ ఉంటుంది. అంటే డేటమ్ లైన్కి ప్యారల్గా ఉంటుంది, హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటే కింద డేటమ్ యొక్క బెడ్ లైన్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ వైసీ క్రిటికల్ డెప్త్ లైన్ ఒక్కటే తీసుకుంటాం. క్రిటికల్ డెప్త్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు స్లోప్ అనేది అంతవరకు ఏర్పడుతుంది. నార్మల్ డెప్త్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ స్లోప్ అనేది ఉండదు, ఇక్కడ హారిజాంటల్గా ఉంటుంది. ఈ ఛానల్ యొక్క బెడ్ హారిజాంటల్గా డెవలప్ అయింది కాబట్టి నార్మల్ డెప్త్ అనేది డెవలప్ కాదు. ఇక్కడ క్రిటికల్ డెప్త్ వరకు డెవలప్ అవుతుంది. సో క్రిటికల్ డెప్త్ వరకు తీసుకున్న లైన్ క్రిటికల్ డెప్త్ లైన్ అన్నారు. అక్కడ మనకి ఇక్కడ మనం రీజన్ 2, రీజన్ 3 అనేది ఏర్పడుతుంది. ఇక్కడ రీజన్ 1 ఎందుకు తీసుకోవాలంటే పైన నార్మల్ డెప్త్ లైన్ నార్మల్ డెప్త్ అనేది డెవలప్ కాలేదు కాబట్టి, నార్మల్ డెప్త్ ఉండదు కాబట్టి నార్మల్ డెప్త్ లైన్ అనేది NDL అనేది మనం డ్రా చేసుకోలేదు. సో NDL పైన కదా మనకు రీజన్ 1 ఏర్పడేది కాబట్టి NDL లైన్ డ్రా చేయలేదు కాబట్టి రీజన్ 1 అనేది స్కిప్ అయిపోయింది. రీజన్ 1 అనేది ఏర్పడలేదు, రీజన్ 1 స్కిప్ చేసాము. సో మిగిలింది మనం రీజన్ 2, రీజన్ 3 మాత్రమే తీసుకున్నాము. బాటమ్ ఆఫ్ ది టాప్ లైన్ కింద ఉండేది రీజన్ 2 కాబట్టి రీజన్ 2గా తీసుకున్నాము. టాప్ లైన్ మనకు లేదు కాబట్టి నెక్స్ట్ బెడ్ ఆఫ్ ది ఛానల్ మధ్యలో ఉండే స్పేస్ని రీజన్ 3గా తీసుకుంటాం కాబట్టి అది రీజన్ 3 అయింది. నెక్స్ట్ యాడ్వర్డ్ స్లోప్ అంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది బెడ్ ఈజ్ నెగిటివ్ వాల్యూ చూపించింది. ఫస్ట్ మూడింటికి పాజిటివ్ వాల్యూ ఉంది. హారిజాంటల్ బెడ్కి ఏమో ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ నెగిటివ్ ఉంది అంటే స్లోప్ రివర్స్ కండిషన్లో అంటే రివర్స్ కండిషన్లో స్లోప్గా ఇంక్లైన్డ్గా ఉంటుంది. బ్యాక్వర్డ్ ఇవన్నీ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇంక్లైన్డ్గా ఉన్నాయి. మైల్డ్ స్లోప్, క్రిటికల్ స్లోప్, స్టీప్ స్లోప్. అడ్వర్స్ స్లోప్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇంక్లైన్డ్గా ఉంటుంది. వెనక వైపు
బ్యాక్వర్డ్ డైరెక్షన్లో, రివర్స్ కండిషన్లో, ఈ ఫార్వర్డ్ కండిషన్లో ఇంక్లైన్డ్గా ఉన్నాయి, ఇవి రివర్స్ కండిషన్లో ఇంక్లైన్డ్గా ఉంటాయి. ఇక్కడ కూడా నార్మల్ డెప్త్ అనేది డెవలప్ కాదు. వీ విల్ నాట్ టేక్ నార్మల్ డెప్త్ ఇయర్. సో ఓన్లీ టేక్ క్రిటికల్ డెప్త్ వైసీ. ఇక్కడ వైసీ మాత్రమే చేస్తున్నాం. క్రిటికల్ డెప్త్ దగ్గర మాత్రమే యాడ్వర్డ్ స్లోప్ ఏర్పడుతుంది. ఆ క్రిటికల్ డెప్త్ హైట్లో మనం లైన్ డ్రా చేసుకుంటే మనం క్రిటికల్ డెప్త్ లైన్ డ్రా చేసుకున్నాము. నార్మల్ డెప్త్ లైన్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ కూడా రీజియన్ 2, రీజియన్ 3 మాత్రమే తీసుకున్నాము. రీజియన్ 1 మనం స్కిప్ చేసాము. సో దీస్ ఆర్ ద రీజియన్స్ ఆఫ్ ఛానల్స్ హౌ టు డెవలప్ ఆన్ ది డిఫరెంట్ స్లోప్స్. డిఫరెంట్ స్లోప్స్కి రీజియన్స్ ఎలా ఉంటాయి, స్లోప్ కండిషన్, స్లోప్ ఛానల్ యొక్క బెడ్ స్లోప్ కండిషన్ బట్టి డెప్త్ ఆఫ్ ది వాటర్ లెవెల్, డెప్త్ ఆఫ్ ది ఛానల్ అంటే నార్మల్ డెప్త్, క్రిటికల్ డెప్త్ని బట్టి మనం ఏ విధంగా స్లోప్స్ అనేది ఏర్పడినాయి, స్లోప్స్ అనేది ఏ విధంగా మనం డిఫైన్ చేసుకున్నాం అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్స్ ఆఫ్ ది గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో. వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి, మనం స్లోప్స్ అనే ఛానల్ యొక్క బెడ్ స్లోప్స్ ఈ నార్మల్ డెప్త్, క్రిటికల్ డెప్త్ వీటిని బేస్ చేసుకుని మనం ఛానల్ యొక్క డెప్త్ స్లోప్స్ మనం ఫైవ్ టైప్స్గా క్యారెక్టరైజ్ చేస్తున్నాం. అవి మనం మైల్డ్ స్లోప్, స్టీప్ స్లోప్, హారిజాంటల్ స్లోప్, క్రిటికల్ స్లోప్, యాడ్వర్డ్ స్లోప్ అని మనం ఇంతకుముందు స్లోప్స్ వాటర్ ఛానల్ యొక్క బెడ్ని బట్టి స్లోప్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, స్లోప్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పాం. ఆ స్లోప్స్ కండిషన్స్ బట్టి ఆ స్లోప్ కండిషన్స్ అనేది మనం ఏ విధంగా ఉన్నాయని చెప్పాము. ఈ డెప్త్ ఆఫ్ ది క్రిటికల్ డెప్త్, నార్మల్ డెప్త్ కండిషన్ బట్టి బెడ్ యొక్క ఛానల్ యొక్క బెడ్ స్లోప్ని బట్టి మనం స్లోప్స్ ఏ విధంగా ఏర్పడినాయో మనం చెప్పాం. ఆ ఏర్పడిన స్లోప్స్ కండిషన్ బట్టి ఆ స్లోప్స్ని బట్టి వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్స్ని మనం వాటర్ సర్ఫేస్ అనేది వాటర్ ఫ్లో అవుతున్న సర్ఫేస్, వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఛానల్లో ఆ సర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఆ స్లోప్స్ కండిషన్స్ బట్టి మనం వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్స్ని కూడా మనం ఏ విధంగా మారుతూ ఉంది, ఏ విధంగా చేంజ్ అవుతుంది, అక్కడ ఎలాంటి సర్ఫేస్ ప్రొఫైల్స్ డెవలప్ అవుతున్నాయని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాక్టికల్గా దాన్ని మనం 3 టైప్స్ ఆఫ్ సర్ఫేస్ ప్రొఫైల్స్, సర్ఫేస్ 12 టైప్స్ ఆఫ్ సర్ఫేస్ ప్రొఫైల్స్గా మనం డివైడ్ చేసుకున్నాం, 12 టైప్స్. సో మైల్డ్ స్లోప్ కండిషన్లో మనకి 3 రకాల సర్ఫేస్ ప్రొఫైల్స్ అనేవి డెవలప్ అవుతాయి. వాటిని మనం M1, M2గా, M3గా డినోట్ చేసుకున్నాం. M1 స్లోప్, M2 స్లోప్, M3 స్లోప్. స్టీప్ స్లోప్ కండిషన్లో మనకి 3 రకాల సర్ఫేస్ ప్రొఫైల్స్ డెవలప్ అవుతాయి. S1, S2, S3. S1 సర్ఫేస్ ప్రొఫైల్, S2 ప్రొఫైల్, S3 ప్రొఫైల్. హారిజాంటల్ స్లోప్ కండిషన్లో మనకి 2 టైప్స్ అనేవి డెవలప్ అవుతాయి, H2 కండిషన్, H3. అంటే ఇక్కడ మనకి ఈ నార్మల్ డెప్త్, క్రిటికల్ డెప్త్ ఈ కండిషన్ బట్టి అక్కడ రీజియన్స్ అనేది ఫామ్ అయినాయి. 3 రీజియన్స్ ఉన్నాయి ఇక్కడ. మైల్డ్ స్లోప్లో 3 రీజియన్స్ ఉన్నాయి. 3 రీజియన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. మైల్డ్ స్లోప్లో 3 రీజియన్స్ ఉన్నాయి. స్టీప్ స్లోప్స్లో 3 రీజియన్స్ ఉన్నాయి. క్రిటికల్ స్లోప్స్లో ఫస్ట్ రీజియన్, థర్డ్ రీజియన్ ఉంది. హారిజాంటల్ బెడ్ స్లోప్లో ఫస్ట్ రీజియన్ లేదు, సెకండ్ రీజియన్, థర్డ్ రీజియన్ ఉంది. అడ్వర్డ్ స్లోప్లో సెకండ్ రీజియన్, థర్డ్ రీజియన్ ఉంది. ఆ రీజియన్స్ని బేస్ చేసుకొని అంటే నార్మల్ డెప్త్ లైన్, క్రిటికల్ డెప్త్ లైన్ బేస్ చేసుకొని రీజియన్స్ ఏర్పడ్డాయి. నార్మల్ డెప్త్ లైన్, క్రిటికల్ డెప్త్ లైన్ బేస్ చేసుకొని మనకి స్లోప్స్, ఈ సర్ఫేస్ ప్రొఫైల్స్ అనేది డెవలప్ అవుతుంది. మైల్డ్ స్లోప్లో 3 రీజియన్స్ ఏర్పడినాయి. అంటే నార్మల్ డెప్త్ లైన్, క్రిటికల్ డెప్త్ లైన్ 2 ఉన్నాయి. రెండింటి వల్లే ఏర్పడినాయి, 2 ఉండటం వల్లే ఏర్పడినాయి. సో మైల్డ్ స్లోప్ M1 అంటే ఇక్కడ నార్మల్ డెప్త్ లైన్, క్రిటికల్ డెప్త్ లైన్. రెడ్ కలర్లోది క్రిటికల్ డెప్త్ లైన్, డార్క్ లైన్ నార్మల్ డెప్త్ లైన్. నార్మల్ డెప్త్ లైన్ కన్నా అప్వర్డ్ డైరెక్షన్లో కనుక వాటర్ ఫ్లో ఏర్పడితే నార్మల్ డైరెక్షన్లో నార్మల్ డెప్త్ లైన్ కన్నా పైన ఆ లెవెల్ కన్నా పై లెవెల్లో వాటర్ ఫ్లో అనేది ఫ్లో అవుతూ ఉంటే ఆ సర్ఫేస్ని M1 సర్ఫేస్ ప్రొఫైల్ అంటారు. నార్మల్ డెప్త్ లైన్ కన్నా తక్కువ లెవెల్లో, అంటే తక్కువ కిందకి ఆ లైన్ ఎంత లెవెల్లో ఉంటుందో ఆ లైన్ కన్నా కింద లెవెల్లో, తక్కువ లెవెల్లో వాటర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటే దాన్ని మైల్డ్ స్లోప్ M2 సర్ఫేస్ ప్రొఫైల్ అంటారు. నార్మల్ డెప్త్ లెవెల్ కన్నా లైన్ ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్ కన్నా పై లెవెల్లో మనకి అప్వర్డ్ లెవెల్లో వాటర్ ఫ్లో అనేది జరిగితే దాన్ని M1 స్లోప్ అంటారు.
క్రిటికల్ డెప్త్ లైన్ ఈ రెడ్ కలర్ లో క్రిటికల్ డెప్త్ లైన్. క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా డౌన్వర్డ్ డైరెక్షన్ లో క్రిటికల్ డెప్త్ లైన్ ఏ లెవెల్లో ఉంటుంది, దానికన్నా కింద లెవెల్లో, దానికన్నా తక్కువ లెవెల్లో మనకి వాటర్ అనే ఫ్లో అనేది జరుగుతూ ఉంటే దాన్ని M3 అంటారు, M3 ప్రొఫైల్ అంటారు. నెక్స్ట్ స్లీప్ స్లోప్ లో ఇక్కడ ఉన్న నార్మల్ డెప్త్ లైన్, క్రిటికల్ డెప్త్ లైన్ బేస్ చేసుకొని మనం ఇక్కడ వాటర్ ఫ్లో అనేది మైల్డ్ స్లోప్ కండిషన్ లో 3 విధాలుగా ఫ్లో అవుతుంది. ఏ విధంగా ఫ్లో అవుతుందో వాటిని 3 విధాలుగా డిఫైన్ చేస్తున్నాం, M1, M2, M3. నెక్స్ట్ స్టీప్ స్లోప్ కండిషన్ లో మనకి క్రిటికల్ డెప్త్ లైన్ పైకి వెళ్తుంది, నార్మల్ డెప్త్ లైన్ కిందకి వెళ్తుంది. రివర్స్ కండిషన్ అనమాట. ఈ రెడ్ లైన్ పైకి వెళ్ళింది, అది క్రిటికల్ డెప్త్ లైన్. డాటెడ్ లైన్ కిందకి వచ్చింది, నార్మల్ డెప్త్ లైన్. సో క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా పై లెవెల్లో వాటర్ ఫ్లో జరుగుతూ ఉంటాయి, దాన్ని స్టీప్ స్లోప్ కండిషన్ లో ఆ వాటర్ ఫ్లో సర్ఫేస్ ని S1 వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్ అంటారు. ఇక క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా డౌన్వర్డ్ డైరెక్షన్ లో వాటర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటే ఆ వాటర్ ఫ్లో కండిషన్ స్టీప్ స్లోప్ కండిషన్ లో ఆ వాటర్ ఫ్లోని మనం S2 ప్రొఫైల్ అంటారు. నార్మల్ డెప్త్ లెవెల్ కన్నా ఇక్కడ S3 ప్రొఫైల్ అనేది నార్మల్ డెప్త్ లైన్ కన్నా కింద డౌన్వర్డ్ డైరెక్షన్ లో కింద లెవెల్లో డెవలప్ అయితే వాటర్ ఫ్లో అనేది ఆ వాటర్ ఫ్లో మనం S3 ప్రొఫైల్ అంటారు. మైల్డ్ స్లీప్ కండిషన్ లో వాటర్ ఫ్లోస్ 3 టైప్స్ ఉన్నాయి. స్టీప్ స్లోప్ కండిషన్ లో వాటర్ ఫ్లోస్ 3 టైప్స్ ఉన్నాయి. ఆర్డెంట్ స్లోప్ కండిషన్ లో ఇక్కడ YC = Y0, నార్మల్ డెప్త్ లెవెల్ ఈక్వల్ టు ఇక్కడ కండిషన్ చూస్తున్నాం కదా, హారిజాంటల్ బట్టి కండిషన్ లో YC ఒకటే ఉంటుంది, నార్మల్ డెప్త్ లెవెల్ ఒకటే ఉంటుంది. Y0 ఒకటే ఉండదు, Y0 అనేది ఉండదు, నార్మల్ డెప్త్ ఉండదు. క్రిటికల్ డెప్త్ లైన్ ఒకటే ఉంటుంది. సో రెడ్ కలర్ లైన్ ఒకటే డినోట్ చేస్తున్నాం. క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా వాటర్ ఫ్లో అనేది పై లెవెల్లో ఏర్పడితే దాన్ని H2 ప్రొఫైల్ అంటారు. క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా వాటర్ ఫ్లో లెవెల్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో కింద లెవెల్లో ఏర్పడితే దాన్ని H3 వాటర్ ప్రొఫైల్ అంటారు. సో హారిజాంటల్ స్లోప్ కండిషన్ లో వాటర్ ఫ్లోస్ అనేది ఈ విధంగా ఏర్పడతాయి. క్రిటికల్ స్లోప్ కండిషన్ లో ఏ విధంగా ఉంటుంది, క్రిటికల్ స్లోప్ కండిషన్ మనం చూస్తున్నాం. క్రిటికల్ స్లోప్ కండిషన్ లో Y0 = YC అంటే మనకి Y0 = YC, నార్మల్ డెప్త్ క్రిటికల్ డెప్త్ కలిసిపోయి ఒకే లైన్ గా ఏర్పడతాయి. సో రెండింటిని నార్మల్ డెప్త్ క్రిటికల్ డెప్త్ రెండింటిని ఒకే లైన్ గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ రెడ్ లైన్ ఒకటే ఉంది. సో రెడ్ లైన్ నార్మల్ డెప్త్ లైన్ కన్నా పై డైరెక్షన్ లో నార్మల్ డెప్త్ కన్నా పై లెవెల్లో వాటర్ ఫ్లో అనేది ఏర్పడితే దాన్ని C2 ప్రొఫైల్ అని డినోట్ చేస్తారు. ఛానల్ యొక్క బెడ్ కి పై లెవెల్లో ఛానల్ యొక్క బెడ్ నుంచి క్రిటికల్ డెప్త్ లైన్ కి మధ్య మనం వాటర్ ఫ్లో అనేది జరిగినప్పుడు ఆ వాటర్ ప్రొఫైల్ ని మనం C3 ప్రొఫైల్ గా డినోట్ చేస్తారు. క్రిటికల్ ఫ్లో కన్నా పై లెవెల్ వాటర్ ఫ్లో ఏర్పడితే C2 ప్రొఫైల్ గా డినోట్ చేస్తారు. నార్మల్ ఛానల్ యొక్క బెడ్ నుంచి క్రిటికల్ డెప్త్ లైన్ మధ్యలో ఏర్పడిన వాటర్ ఫ్లోని మనం C3 గా డినోట్ చేస్తారు. నెక్స్ట్ అడ్వర్స్ ఫ్లో కండిషన్ లో క్రిటికల్ డెప్త్ ఒకటే ఉంటుంది. అడ్వర్స్ ఫ్లో కండిషన్ లో కూడా క్రిటికల్ డెప్త్ ఒకటే ఉంటుంది, కానీ సర్ఫేస్ ప్రొఫైల్ నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ మూడిట్లో సర్ఫేస్ ప్రొఫైల్ పాజిటివ్ ఉంటుంది. ఇది మైల్డ్ స్లోప్, స్లీప్ స్లోప్, క్రిటికల్ స్లోప్ లో సర్ఫేస్ ప్రొఫైల్ అంటే ఛానల్ యొక్క స్లోప్ పాజిటివ్ గా ఉంటుంది. హారిజాంటల్ స్లోప్ కండిషన్ లో ఛానల్ యొక్క స్లోప్ 0కి ఈక్వల్ గా ఉంటుంది, అంటే హారిజాంటల్ ఉంటుంది. అడ్వర్స్ స్లోప్ కండిషన్ లో ఛానల్ యొక్క స్లోప్ నెగిటివ్ ఉంటుంది, అంటే ఇది రివర్స్ కండిషన్ లో బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో రివర్స్ కండిషన్ లో ఇది ఇంక్లైన్డ్ గా ఉంటుంది, అంటే కొంత యాంగిల్ స్లోప్ తో ఉంటుంది, యాంగిల్ తో ఏర్పడుతుంది. సో ఇక్కడ క్రిటికల్ డెప్త్ ఒకటే ఉంటుంది. క్రిటికల్ డెప్త్ కి పైన వాటర్ ఫ్లో అనేది ఏర్పడితే దాన్ని A2 ప్రొఫైల్ అంటారు. క్రిటికల్ డెప్త్ కి కింద అంటే కింద బాటమ్ బెడ్ ఛానల్ కి క్రిటికల్ డెప్త్ మధ్య వాటర్ లెవెల్ అనేది క్రిటికల్ డెప్త్ లైన్ కి
కింద 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 వైపుకి వాటర్ సర్ఫేస్ వాటర్ ఫ్లో అనేది జరిగితే దాన్ని A3 ప్రొఫైల్ అంటారు. A3 ప్రొఫైల్ అంటారు. దీస్ ఆర్ ద వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్స్ బేస్డ్ ఆన్ ది నార్మల్ డెప్త్ లైన్, క్రిటికల్ డెప్త్ లైన్. క్రిటికల్ డెప్త్ లైన్, నార్మల్ డెప్త్ లైన్ బేస్ చేసుకొని వాటర్ యొక్క ఫ్లో ఏ విధంగా ఉంటుందో ఆ వాటర్ యొక్క ఫ్లోని మనం ఒక్కొక్క స్లోప్ కండిషన్లో దాన్ని ఒక్కొక్క విధంగా మనం నేమ్స్ అనేది అసైన్ చేసాం. మొత్తం వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్స్ 12 ఉంటాయి. M1 ఫస్ట్ మైండ్ స్లోప్ కండిషన్లో 3, స్టీప్ స్లోప్ కండిషన్లో 3, 3, 3, 6, హారిజాంటల్ స్లోప్ కండిషన్లో 2 ఉంటాయి. 6 + 2 8. క్రిటికల్ స్లోప్ కండిషన్లో 2 ఉన్నాయి. C2, C3. 8 + 2 10. యాడ్వర్డ్ స్లోప్ కండిషన్లో 2 ఉన్నాయి. 10 + 2 12. నెక్స్ట్ టాపిక్ సర్ఫేస్ ప్రొఫైల్స్ బేస్డ్ ఆన్ స్లోప్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ dy/dx. స్లోప్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ ని dy/dx గా ఇస్తున్నారు. స్లోప్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ మనం dy/dx గా ఇస్తున్నాం. dy/dx కండిషన్ బట్టి మనం సర్ఫేస్ ప్రొఫైల్స్ ఏ విధంగా ఉంటుంది. ఎంతో ముందు దాకా సర్ఫేస్ ప్రొఫైల్స్ మనం డెప్త్, నార్మల్ డెప్త్, క్రిటికల్ డెప్త్ బేస్ చేసుకొని క్రిటికల్ డెప్త్ లైన్, నార్మల్ డెప్త్ లైన్ ఫామ్ చేసుకుని వాటిని బట్టి మనం సర్ఫేస్ ప్రొఫైల్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తున్నాం. ఆ సర్ఫేస్ ప్రొఫైల్స్ M1, M2, M3, M3గా S1, S2, S3 అలా మనం 12 టైప్స్గా మనం సర్ఫేస్ ప్రొఫైల్స్ని డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ వాటర్ స్లోప్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్, అక్కడ మనం ఛానల్ యొక్క బెడ్ స్లోప్ని బట్టి ఛానల్ యొక్క ఛానల్ యొక్క డెప్త్ని బట్టి మనం డివైడ్ చేస్తున్నాం. స్లోప్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్ స్లోప్, వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ సర్ఫేస్కి ఎంత స్లోప్ ఉంటుంది, ఆ సర్ఫేస్ ఎంత స్లోప్తో ఉంటుంది, ఆ సర్ఫేస్కి కొంత స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ని బేస్ చేసుకొని మనం సర్ఫేస్ ప్రొఫైల్స్ని డివైడ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఛానల్ యొక్క బెడ్ స్లోప్ని బేస్ చేసుకొని, ఛానల్ యొక్క డెప్త్ని బేస్ చేసుకొని, వాటర్ డెప్త్ని బేస్ చేసుకొని చేసాం. ఎలా వస్తున్నాయో చూసాము. ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ వాటర్ కొంత స్లోప్ అనేది ఏర్పడుతుంది. ఆ స్లోప్ని బేస్ చేసుకొని మనం సర్ఫేస్ ప్రొఫైల్స్ ఏ విధంగా ఏర్పడతాయో మనం ఈ టాపిక్లో, ఈ డయాగ్రామ్లో చూద్దాం. సో వాటర్ సర్ఫేస్ యొక్క స్లోప్ dy/dx గా డినోట్ చేసుకున్నాం. సో y0 ఫర్ ఏ గివెన్ డిశ్చార్జ్ క్యూకి స్లోప్ అట్ ఛానల్, స్లోప్ అనేది S0 ఉంటుంది. n అంటే నార్మల్ డెప్త్ లైన్ ఛానల్ స్లోప్. y0 అంటే యూనిఫామ్ ఫ్లో డెప్త్. y క్రిటికల్ ఫ్లో డెప్త్. y నాన్ యూనిఫామ్ ఫ్లో ఆఫ్ డెప్త్. క్రిటికల్ ఫ్లో డెప్త్ అంటే క్రిటికల్ ఫ్లో దగ్గర డెప్త్. యూనిఫామ్ ఫ్లో డెప్త్ y0 అంటే నార్మల్ డెప్త్. y నాన్ యూనిఫామ్ ఫ్లో డెప్త్. సో డెప్త్ y ఈజ్ మెజర్డ్ వర్టికల్లీ ఫ్రమ్ ద ఛానల్. డెప్త్ అనేది ఇది వాటర్ ఇది ఛానల్ యొక్క బెడ్ యొక్క ఛానల్. ఈ ఛానల్ వాటర్ ఫ్లో అవుతుంది. మనం డెప్త్ని ఎలా మెజర్ చేస్తామంటే ఛానల్ యొక్క సెంటర్ పాయింట్ ఇది ఛానల్ యొక్క సెంటర్ పాయింట్స్ నుంచి వర్టికల్గా అంటే అప్వర్డ్ డైరెక్షన్లో పైకి మనం డెప్త్ ఆఫ్ వైని మెజర్ చేస్తాం. ఈ ఛానల్ డెప్త్ని ఎలా మెజర్ చేస్తున్నారంటే ఛానల్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి, ఛానల్ యొక్క మధ్యలో నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లో మెజర్ చేస్తారు. ద స్లోప్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ dy/dx ఇస్ రిలేటివ్ టు దిస్ ఛానల్. స్లోప్ ఆఫ్ వాటర్ అనేది dy/dx దీనికి రిలేటివ్గా ఉంటుంది. రిలేటివ్గా అంటే దీనికి రిలేటెడ్గా ఉంటుంది. దీనికి అనుగుణంగా ఉంటుంది. దిస్ ఇస్ బేసిక్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ సర్ఫేస్ ప్రొఫైల్స్ ఫ్రమ్ అనాలిసిస్. మనకి ఈ సర్ఫేస్ ప్రొఫైల్స్ని అనాలిసిస్ చేయడానికి, వాటర్ సర్ఫేస్ డెప్త్ని బట్టి సర్ఫేస్ ప్రొఫైల్స్ మనం అనాలిసిస్ చేయడానికి ఇది బేసిక్ ప్రొడక్షన్. మనం దీన్ని రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటాం. మనం ఛానల్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఒక రెఫరెన్స్ పాయింట్ వర్టికల్గా డెప్త్ని మనం వర్టికల్గా తీసుకొని దాన్ని రెఫరెన్స్ పాయింట్గా పెట్టుకొని మనం ఈ సర్ఫేస్ ప్రొఫైల్స్ అనేది డివైడ్ చేస్తాం. టు అసిస్ట్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ది flow profiles in various regions. The behavior of dy/dx at certain key depths is noted by studying different depth కండిషన్లలో వాటర్ సర్ఫేస్ యొక్క స్లోప్ ఏ విధంగా ఉందో ఆ బిహేవియర్ dy/dx యొక్క స్లోప్ బిహేవియర్ ఎలా ఉందో చూసుకొని ఆ బిహేవియర్ని బట్టి మనం సర్ఫేస్ ప్రొఫైల్స్ అనేది వేరియస్ రీజియన్స్లో మనం ఎలా డెవలప్ ఉంటుంది అనేది
మనం ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ మనం రిఫరెన్స్ లైన్ డెప్త్ ఆఫ్ ది ఛానల్ మనం సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఛానల్ నుంచి వర్టికల్గా డ్రా చేసుకొని ఆ వర్టికల్ లైన్ని రిఫరెన్స్ లైన్గా తీసుకొని ఆ రిఫరెన్స్ లైన్ని బేస్ చేసుకొని మనం సర్ఫేస్ ప్రొఫైల్స్ని అనేది మనం డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ వాటర్ యొక్క సర్ఫేస్ స్లోప్ ఏ విధంగా ఉంటే ఎలాంటి సర్ఫేస్ ప్రొఫైల్ డెవలప్ అవుతుందని ఈ రిఫరెన్స్ పాయింట్ని బేస్ చేసుకుని చేస్తాం. రిఫరెన్స్ పాయింట్ మీద వాటర్ యొక్క సర్ఫేస్ ప్రొఫైల్, వాటర్ యొక్క సర్ఫేస్ స్లోప్ dydx అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. రిఫరెన్స్ పాయింట్ దగ్గర చూసుకోండి, రిఫరెన్స్ పాయింట్ డెప్త్ ఆఫ్ ది ఛానల్ దగ్గర dydx వాటర్ యొక్క సర్ఫేస్ ప్రొఫైల్ స్లోప్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్ dydx ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ ఉంటుంది అని డినోట్ చేశాడు. ఇన్ఫినిటీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాటర్ స్లోప్ అనేది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అంటే ఇన్ఫినిటీ ఎంతైనా ఉండొచ్చు, స్లోప్ అనేది ఎంతైనా ఉండొచ్చు. ఆ పాయింట్ దగ్గర సెంటర్ పాయింట్ దగ్గర స్లోప్ అనేది ఎంతైనా ఉండొచ్చు. ఇంతని మెజర్ చేయలేం. డౌన్వర్డ్ డైరెక్షన్లో స్లోప్ ఎంతో చెప్పగలం, అప్వర్డ్ డైరెక్షన్లో స్లోప్ అనేది చెప్పగలం. సెంటర్ పాయింట్ దగ్గర స్లోప్ అనేది మనం చెప్పలేం. సో ఎంతైనా ఉండొచ్చు కాబట్టి dydx ఇన్ఫినిటీగా తీసుకున్నారు. నెక్స్ట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ప్యారలల్ టు ఛానల్ బాటమ్, వాటర్ సర్ఫేస్ అనేది వాటర్ యొక్క ఫ్లో అనేది మనకి ప్యారలల్ టు ఛానల్ బాటమ్కి ప్యారల్గా వెళ్తుంది. సో వాటర్ సర్ఫేస్ మీద ఫ్రీ సర్ఫేస్ మీద వాటర్ సర్ఫేస్ యాంగిల్ అనేది 0 ఉంటుంది. ఎందుకంటే యాంగిల్ ఉండదు. వాటర్ సర్ఫేస్ బెడ్ ఆఫ్ ది ఛానల్కి ప్యారల్గా ఈక్వల్ డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ యాంగిల్ డెవలప్ కాదు. సపరేట్గా వాటర్ ఫ్లోకి యాంగిల్ అనేది డెవలప్ కాదు. బెడ్ యొక్క స్లోప్ ఎంత యాంగిల్తో ఉంటుందో వాటర్ ఫ్లో యొక్క యాంగిల్ కూడా అంతే ఉంటుంది. రెండు యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. రెండింటికి బెడ్ స్లోప్కి వాటర్ ఫ్లోకి ఒకే యాంగిల్ ఉంటుంది. సో dydx ఈక్వల్ టు 0గా తీసుకున్నారు. ప్యారలల్ టు ఛానల్ బాటమ్, వాటర్ సర్ఫేస్ ఈక్వల్ టు ప్యారలల్ టు ఛానల్ బాటమ్. ఈ కండిషన్లో వాటర్ సర్ఫేస్ యొక్క యాంగిల్ స్లోప్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్ dydx ఈక్వల్ టు 0. హారిజాంటల్ స్లోప్ కండిషన్లో dydx ఈక్వల్ టు s0 అంటే స్లోప్ ఆఫ్ ది బెడ్ ఛానల్ హారిజాంటల్గా ఉన్నప్పుడు వాటర్ సర్ఫేస్ స్లోప్ కూడా హారిజాంటల్గానే ఉంటుంది. సో రెండిటి స్లోప్ రెండిటి యాంగిల్ అనేది ఈక్వల్ అవుతుంది. రెండిటి స్లోప్ ఒకటే కోయిన్సైడ్ అయిపోతుంది. సో స్లోప్ ఆఫ్ ది వాటర్ లెవెల్ బెడ్ ఛానల్ స్లోప్ అది బోత్ ఆర్ ఈక్వల్, dydx. సో dydx ఈక్వల్ s0 డినోట్ చేస్తున్నారు. ఇక్కడ dydx ఈక్వల్ s0 ఉంటే అప్రోచింగ్ ఛానల్ బాటమ్ అంటే మనం ఈ విధంగా ఇలాంటివన్నీ ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్న ఇవన్నీ అప్రోచింగ్ ఛానల్ బాటమ్ అంటే వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్ <0 ఉంటే స్లోప్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్ <0 dydx <0 ఉంటే బెడ్ యొక్క ఛానల్ అనేది మనకి ఫార్వర్డ్ డైరెక్షన్, అప్రోచింగ్ అంటే ముందుకి ఉంటుంది. ఈ ఛానల్ యొక్క స్లోప్ అనేది బెడ్ యొక్క ఛానల్ స్లోప్ వాటర్ యొక్క స్లోప్ ముందుకు ఉంటుంది. dydx స్లోప్ ఆఫ్ ది వాటర్ గ్రేటర్ దాన్ 0 ఉంటే 0 కన్నా ఎక్కువ ఉంటే డైవర్జింగ్ ఫామ్ లో ఉంటుంది. అంటే వెనక వైపు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో స్లోప్ అని ఏర్పడుతుంది. ఇది స్లోప్ ఆఫ్ ది బెడ్ ని మనం s0 డినోట్ చేస్తాం. ఇది మనకి సర్ఫేస్ ప్రొఫైల్స్ స్లోప్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్ dydx బేస్ చేసుకొని డెప్త్ ఆఫ్ ది ఛానల్ లైన్ సెంటర్ పాయింట్గా తీసుకొని ఆ లైన్ రెఫరెన్స్ పాయింట్గా తీసుకొని మనం డిఫైన్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్ఫేస్ ప్రొఫైల్స్. వేరియస్ పాసిబుల్ గ్రాడ్యువల్లీ వేరియస్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం స్లోప్స్ మనం 12 విధాలుగా 12 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. సో వాటి యొక్క స్లోప్ కండిషన్ బట్టి మనం ఆ రీజియన్ ఎలా, ఆ 12 కండిషన్స్ రీజియన్ ఎలా ఉంటుంది, స్లోప్ కండిషన్ ఎలా ఉంటుంది, ఏ రీజియన్లో ఏ కండిషన్ బట్టి మనకి ఏ ప్రొఫైల్ అనేది ఏర్పడుతుంది అనేది డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫస్ట్ వన్ మైల్డ్ స్లోప్లో 3 రీజియన్స్ ఉంటాయి. రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3. రీజన్ 1లో కండిషన్ డెప్త్ కండిషన్ y ఈజ్ లెస్ దాన్ టు y నాట్
వై లెస్ దాన్ వై నాట్ లెస్ దాన్ వైసీ అంటే నార్మల్ డెప్త్ లెవెల్ క్రిటికల్ డెప్త్ లెవెల్ అని నార్మల్ డెప్త్ లెవెల్ అని క్రిటికల్ డెప్త్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటుంది. క్రిటికల్ డెప్త్ నార్మల్ డెప్త్ లెవెల్ కన్నా టోటల్ డెప్త్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కండిషన్లో వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆ వాటర్ ఫ్లో కండిషన్ మనం M1 స్లోప్ M1 ప్రొఫైల్గా ఏ స్లోప్ కండిషన్లో ఏ రీజన్ ఎలా ఉంటుంది, డెప్త్ కండిషన్ ఎలా ఉంటుంది, దానికి సర్ఫేస్ ప్రొఫైల్ ఏ విధంగా ఏర్పడిందని చెప్తున్నాను అక్కడ. వై నాట్ వైసీ ఇలా ఉంటే M1 సర్ఫేస్ ప్రొఫైల్. రీజియన్ 2లో మనకి వై నాట్ గ్రేటర్ దాన్ వైసీ, వై గ్రేటర్ దాన్ వైసీ ఉంటే M2 సర్ఫేస్. వై నాట్ గ్రేటర్ దాన్ వైసీ గ్రేటర్ దాన్ వై ఉంటే రీజియన్ 3లో M3 సర్ఫేస్ ప్రొఫైల్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ నార్మల్ డెప్త్ క్రిటికల్ డెప్త్ అనేది టోటల్ డెప్త్ ఆఫ్ ఛానల్ మధ్యలో ఉంటుంది. అంటే టోటల్ డెప్త్ ఆఫ్ ఛానల్ అనేది నార్మల్ డెప్త్కి క్రిటికల్ డెప్త్కి మధ్యలో ఉంటుంది. అంటే నార్మల్ డెప్త్ కన్నా టోటల్ డెప్త్ ఆఫ్ ఛానల్ కన్నా నార్మల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. క్రిటికల్ డెప్త్ కన్నా నార్మల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ డెప్త్ కన్నా టోటల్ డెప్త్ కన్నా నార్మల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఈ కండిషన్లో ఏర్పడిన వాటర్ ఎక్స్ సర్ఫేస్ M2 అంటారు. ఇక్కడ టోటల్ డెప్త్ కన్నా క్రిటికల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. క్రిటికల్ డెప్త్ కన్నా నార్మల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. వై గ్రేటర్ దాన్ వైసీ గ్రేటర్ దాన్ వై నాట్. సో ఈ కండిషన్లో ఏర్పడిన వాటర్ సర్ఫేస్ని M3 అంటారు. స్టీప్ స్లోప్ దీంట్లో 3 రకాల రీజన్స్ 1, 2, 3. రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3. ఫస్ట్ రీజన్లో కండిషన్ డెప్త్ యొక్క కండిషన్ ఎలా ఉంది? వై నాట్ గ్రేటర్ దాన్ వైసీ గ్రేటర్ దాన్ వై అంటే నార్మల్ డెప్త్ కన్నా క్రిటికల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. క్రిటికల్ డెప్త్ కన్నా టోటల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఈ కండిషన్లో ఈ వాటర్ యొక్క ఫ్లో ఏ విధంగా ఏర్పడుతుందంటే ఆ ఫ్లోని మనం S1 ప్రొఫైల్ అంటారు. నెక్స్ట్ సెకండ్ రీజన్లో వై నాట్ గ్రేటర్ దాన్ వై గ్రేటర్ దాన్ వైసీ అంటే నార్మల్ డెప్త్ కన్నా టోటల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. టోటల్ డెప్త్ కన్నా క్రిటికల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఈ కండిషన్ ఏర్పడిన వాటర్ యొక్క ఫ్లోని మనం S2 ప్రొఫైల్ అంటారు. రీజన్ 3లో డెప్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? టోటల్ డెప్త్ గ్రేటర్ దాన్ నార్మల్ డెప్త్ గ్రేటర్ దాన్ క్రిటికల్ డెప్త్ వై గ్రేటర్ దాన్ వై నాట్ గ్రేటర్ దాన్ వైసీ. ఈ కండిషన్లో వాటర్ ఫ్లో ఎలా ఉంది? సర్ఫేస్ ప్రొఫైల్ S3 దాన్ని S3 సర్ఫేస్ ప్రొఫైల్ అంటారు. క్రిటికల్ స్లోప్ కండిషన్లో ఫస్ట్ రీజన్ 3 రీజన్ థర్డ్ రీజన్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ రీజన్లో y2 ఈక్వల్ టు వై నాట్ గ్రేటర్ దాన్ వై. నార్మల్ డెప్త్ అనేది టోటల్ డెప్త్కి ఎక్కువ ఉంటుంది. అది ఈక్వల్ టు y2 ఉంటుంది. ఈ కండిషన్లో ఏర్పడిన వాటర్ ఫ్లోని C1గా డినోట్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ రీజన్లో డెప్త్ కండిషన్ ఎలా ఉంటుందంటే వై లెస్ దాన్ వై నాట్ ఈక్వల్ టు వైసీ అంటే నార్మల్ డెప్త్ కన్నా టోటల్ డెప్త్ తక్కువ ఉంటుంది. ఆ డెప్త్ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది? క్రిటికల్ డెప్త్కి ఈక్వల్ అవుతుంది. ఆ కండిషన్లో ఏర్పడిన వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్ని C3 అంటారు. నెక్స్ట్ హారిజాంటల్ బెడ్లో 2 రీజన్స్ ఉంటాయి. సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ మాత్రమే ఉంటుంది. సెకండ్ రీజన్లో డెప్త్ కండిషన్ వైసీ గ్రేటర్ దాన్ వై అంటే క్రిటికల్ డెప్త్ అనేది నార్మల్ డెప్త్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ కండిషన్లో ఏర్పడిన వాటర్ యొక్క ప్రొఫైల్ను H2 అంటారు. నెక్స్ట్ థర్డ్ రీజన్లో వాటర్ కండిషన్ ఎలా ఉంటుంది? వైసీ లెస్ దాన్ వై. క్రిటికల్ డెప్త్ కన్నా వై లెస్ దాన్ వైసీ ఆ అంటే క్రిటికల్ డెప్త్ కన్నా టోటల్ డెప్త్ తక్కువ ఉంటుంది. సో ఆ కండిషన్ ఏర్పడిందని H3 సర్ఫేస్ ప్రొఫైల్ అంటారు. ఎడ్వర్డ్ స్లోప్లో కూడా సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ ఏర్పడుతుంది. థర్డ్ రీజన్లో వై గ్రేటర్ దాన్ వైసీ క్రిటికల్ డెప్త్ టోటల్ డెప్త్ కన్నా ఎక్కువ ఉంటుంది. అక్కడ కండిషన్ ఏర్పడిన వాటర్ కండిషన్ని సర్ఫేస్ ప్రొఫైల్ A2 ప్రొఫైల్ అంటారు. థర్డ్ రీజన్లో కూడా వై లెస్ దాన్ వైసీ క్రిటికల్ డెప్త్ కన్నా టోటల్ డెప్త్ తక్కువ ఉంటుంది. అక్కడ కండిషన్ ఏర్పడినాన్ని A3 అంటారు. నెక్స్ట్ M1 కర్వ్స్ మనం సపరేట్గా టోటల్గా స్లోప్స్ ఎంత ఉన్నాయని చెప్పాను. M1 మైల్డ్ స్లోప్, స్టీప్ స్లోప్, క్రిటికల్ స్లోప్, హారిజాంటల్ స్లోప్, అడ్వర్స్ స్లోప్. దాంట్లో మైల్డ్ స్లోప్లో 3 రకాలు చెప్పాను. M1 స్లోప్, M2 స్లోప్, M3 స్లోప్. దాంట్లో ఇండివిజువల్గా సపరేట్గా మనం ఎలా ఉంటుందో చూసుకుంటే వాటిని చూసుకుందాం. M1 స్లోప్ హారిజాంటల్ ఎసెంపటిక్ ఛానల్ ఆఫ్ ది బెడ్ విత్ మైల్డ్ స్లోప్.
స్లోప్ ఈ ఛానల్ యొక్క బెడ్ స్లోప్కి ఈక్వల్గా పైన లైన్ ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుంటే దాన్ని హారిజంటల్ అసెంపటిక్ అంటారు. దిస్ ఈస్ ద ఇమాజినరీ లైన్. ఈ హారిజంటల్ బెడ్ స్లోప్కి ఈక్వల్గా ఇక్కడ చూస్తుంది. ఇక్కడ ఒక హైడ్రాలిక్ అసెంపటిక్ ఉంది, పైన ఒక హైడ్రాలిక్ అసెంపటిక్ ఉంది. నార్మల్ డెప్త్ లైన్ ఇది, క్రిటికల్ డెప్త్ లైన్. క్రిటికల్ డెప్త్ వైసీ, ఇది నార్మల్ డెప్త్ వైనాట్. క్రిటికల్ డెప్త్ లైన్ ఇక్కడ నార్మల్ డెప్త్ లైన్ కన్నా పైన వాటర్ ఫ్లో ఏర్పడితే దాన్ని M1 ప్రొఫైల్ అంటారు. నార్మల్ డెప్త్ లైన్ కింద లెవెల్లో వాటర్ ఫ్లో ఏర్పడుతుంది M2 ప్రొఫైల్ అంటారు. క్రిటికల్ డెప్త్ లైన్ కింద లెవెల్లో మనకి వాటర్ ఫ్లో అనేది ఏర్పడితే దాన్ని M3 ప్రొఫైల్ అంటారు. సో దిస్ నార్మల్ డెప్త్ లెవెల్, ఇస్ క్రిటికల్ డెప్త్ లెవెల్. సో ఇండివిజువల్గా M1 ప్రొఫైల్ ఏ విధంగా ఏర్పడతాయి, M2 ప్రొఫైల్ ఏ విధంగా ఏర్పడతాయి, M3 ప్రొఫైల్ ఏ విధంగా ఏర్పడతాయి ఇండివిజువల్గా మనం సపరేట్ చూద్దాం. నెక్స్ట్ M1, M2, M3 కర్వ్స్. ద మోస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యువల్లీ వేరియబుల్ ప్రాపర్టీస్ ఈజ్ ద M1 టైప్. మోస్ట్గా ఆల్ గ్రాడ్యువల్లీ వేరియబుల్ అనేది చాలా వరకు M1 ప్రొఫైల్కి రిలేటెడ్గా ఉంటుంది. చాలా వరకు అన్ని గ్రాడ్యువల్ వేరియబుల్స్ అనేది M1 ప్రొఫైల్గా ఉంటుంది. M1 ప్రొఫైలే ఉంటుంది. ఆ ఫ్లోస్లో M1 ప్రొఫైలే ఉంటుంది. విచ్ ఈస్ సబ్క్రిటికల్ ఫ్లో కండిషన్. ఈ సబ్క్రిటికల్ ఫ్లో కండిషన్లో M1 ప్రొఫైల్ ఏర్పడుతుంది. అబ్స్ట్రక్షన్స్ టు ఫ్లో such as weirs, dams, control structures and natural features such as bends produce M1 backward curves. M1 బ్యాక్వర్డ్ కర్వ్స్ అనేది M1 సర్ఫేస్ ప్రొఫైల్స్ ఏ విధంగా ఏర్పడుతుంది. అబ్స్ట్రక్షన్స్ వాటర్ ఫ్లో డైరెక్షన్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఏర్పడినప్పుడు ఈ అబ్స్ట్రక్షన్ అంటే ఏ ఫామ్లో ఉంటుందంటే వియర్స్ కానీ డ్యామ్స్ కానీ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసే స్ట్రక్చర్స్. అంటే చిన్న గేట్స్ ఉంటాయి, వాటర్ని రిలీజ్ చేస్తారు, ఎక్కువ వాటర్ రిలీజ్ చేస్తారు, వాటర్ లేనప్పుడు అది స్టాప్ చేస్తారు. న్యాచురల్ ఫీచర్స్, న్యాచురల్గా ఏదైనా కొండలు కానీ ఏదైనా చెట్లు కానీ ఏదైనా న్యాచురల్గా వాటర్ ఫ్లోకి అడ్డం ఉన్నప్పుడు వచ్చేసి బెండ్స్. ఆ న్యాచురల్ ఫోర్స్ అంటే వాటర్ ఛానల్ యొక్క ఫ్లో డైరెక్షన్లో ఏదైనా బెండ్స్ ఉన్నప్పుడు, ఏదైనా వంపులు ఉన్నప్పుడు మనకి M1 బ్యాక్ వాటర్ కర్వ్ అనేది ఏర్పడుతుంది. ఇది వాటర్ వెనక్కి M1 బ్యాక్ వాటర్ కర్వ్ ఏర్పడుతుంది. ఇది ఎక్స్టెండ్ టు సెవరల్ కిలోమీటర్స్ అప్స్ట్రీమ్ బిఫోర్ మెర్జింగ్ విత్ నార్మల్ డెప్త్ ఉన్న ఇది కొన్ని కిలోమీటర్ల వరకు అప్స్ట్రీమ్ సైడ్ డైరెక్షన్లో కొన్ని కిలోమీటర్ వరకు ఫామ్ అయి ఉంటుంది. M1 ప్రొఫైల్ అనేది ఎక్కువ అబ్స్ట్రక్షన్ ఏర్పడినప్పుడు వాటర్ ఫ్లో అనేది బ్యాక్వర్డ్గా ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ వాటర్ కర్వ్స్ అంటే అబ్స్ట్రక్షన్కి వెనకాల ఎంతైతే వాటర్ ఉంటుందో అబ్స్ట్రక్షన్ ఏర్పడినప్పుడు ఆ ప్రొఫైల్ అనేది ఏర్పడుతుంది. అబ్స్ట్రక్షన్ ఏర్పడిన వాటర్ ఫ్లో అనేది నార్మల్ కాన్స్టెంట్ కొన్నప్పుడు అక్కడ ప్రొఫైల్ మనీ M1 ప్రొఫైల్ అంటారు. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అంటే అబ్స్ట్రక్షన్ యొక్క బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఏర్పడే వాటిని M1 ప్రొఫైల్స్ అంటారు. నెక్స్ట్ వాటర్ M2 ప్రొఫైల్ సర్ఫేస్. ద వాటర్ సర్ఫేస్ మీన్స్ ద క్రిటికల్ డెప్త్ లైన్ వర్టికల్లీ. ద వాటర్ సర్ఫేస్ లైన్ మీట్ ద క్రిటికల్ డెప్త్ వర్టికల్లీ. క్రిటికల్ డెప్త్ వర్టికల్గా వాటర్ సర్ఫేస్ లైన్ రీచ్ అయినప్పుడు ఏర్పడేదాన్ని M2 ప్రొఫైల్ అంటారు. ద M2 ప్రొఫైల్స్ అక్కర్స్ ఎట్ సడన్ డ్రాప్ ఆఫ్ ది ఛానల్. ద M2 ప్రొఫైల్స్ అక్కడ sudden drop of channel and construction types of transition at any channel of outlet impulse. వాటర్ ప్రొఫైల్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎనీ కన్స్ట్రక్షన్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఉన్నప్పుడు సడన్గా డ్రాప్ అవుతుంది. ఛానల్ అనేది సడన్గా డ్రాప్ అయినప్పుడు అక్కడ ఏర్పడే ప్రొఫైల్స్ M2 ప్రొఫైల్స్ అంటారు. ఇక్కడ చూడండి, నార్మల్ డెప్త్ లేని క్రిటికల్ డెప్త్ లేని వాటర్ అనేది ఫ్లో అవుతుంది. మైల్ స్లోప్ కండిషన్. ఇది డ్రాప్ అంటే ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఇది వాటర్ డెప్త్ లైన్. ఈ పూల్ అంటే వాటర్ ఏ లెవెల్లో ఉంటుందో దాన్ని వాటర్ డెప్త్ అనేది పూల్ అంటారు. వాటర్ ఏ లెవెల్లో ఉంటుందో దాన్ని పూల్ అంటారు. సో వాటర్ అనేది అబ్స్ట్రక్షన్ ఏర్పడింది అనమాట. వాటర్ లెవెల్ అవుతుంది. ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఏర్పడంగానే సడన్గా ఛానల్ అనేది డ్రాప్ అయింది. సడన్గా ఛానల్ అనేది డౌన్వర్డ్ అవుతుంది. ఆ కండిషన్లో అక్కడ మారినప్పుడు సడన్గా ఛానల్ యొక్క డ్రాప్ అయినప్పుడు డౌన్వర్డ్ అక్కడ వాటర్ ఫ్లో మారుతుంది. ఆ మారిన దాన్ని మనం M2 ప్రొఫైల్ అంటారు. M3 ప్రొఫైల్. ద యాంగిల్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ విత్ ద ఛానల్ బెడ్
taken as where a supercritical stream enters into a mild slope channel until its profiles occurs. సూపర్ అనేది ఏర్పడిన ఛానల్ ఏర్పడినప్పుడు M3 ప్రొపల్షన్ ఏర్పడుతుంది అప్పుడు అప్లోడ్ రీడింగ్ బై సిల్వే ఆర్ స్పూగేట్ అండ్ మైల్స్ లో ఫార్మ్స్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్స్ ద స్పిల్ వేకుండా కానీ స్లూయిజ్ వేయకుండా కానీ స్పిల్ వేయకుండా స్లూయిజ్ వేయకుండా వాటర్ ఫ్లో అయినప్పుడు అక్కడ మనకి M3 ప్రొపల్షన్ ఏర్పడుతుంది. డౌన్ స్ట్రీమ్స్ జనరల్ 10 minute హైడ్రాలిక్ జంప్ డౌన్ స్ట్రీమ్స్ జనరల్గా హైడ్రాలిక్ జంప్ ఏర్పడుతుంది. హైడ్రాలిక్ జంప్ ఏర్పడినప్పుడు M3 ప్రొఫైల్ ఏర్పడుతుంది. కంపేర్ టు M1 M2 ప్రొఫైల్స్ కనుక స్టార్ట్ M1 M2 ప్రొఫైల్స్ అనేది ఎక్కువ లాంగ్ లెంత్ అనేది ఏర్పడుతుంది. ఛానల్ యొక్క బెడ్తో పోల్చుకుంటే లాంగ్ లెంత్ లో ఏర్పడుతుంది. షార్ట్ లెంత్ M3 ప్రొఫైల్ షార్ట్ లెంత్ లో ఏర్పడుతుంది, తక్కువ లెంత్. అప్స్ట్రీమ్ సైడ్ ఈ రిజర్వాయర్ ఉంది, వాటర్ ఫుల్ అయింది, స్లూయిజ్ గేట్ అది స్పిల్ గేట్ ఓపెన్ చేయగానే ఇక్కడ వీనా కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్న హోల్ ని వీనా కాంట్రాక్టర్ అంటారు. ఆ హోల్ ఉన్న వాటర్ సడన్ గా డౌన్ స్ట్రీమ్ సైడ్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పడిన ఫ్లోని ర్యాపిడ్లీ వేరియట్ ఫ్లో అంటారు. షార్ట్ లెంత్ లో సడన్ గా వాటర్ చేంజ్ అవుతుందో అలా చేంజ్ అయినప్పుడు అక్కడ ఉన్న వాటర్ ఫ్లో ర్యాపిడ్లీ వేరియట్ ఫ్లో అంటారని చెప్పాను. సడన్ గా చేంజ్ అయినప్పుడు అక్కడ ఇంపాక్ట్ ఫోర్స్ వల్ల హైడ్రాలిక్ జంప్ ఏర్పడుతుంది. ఇక్కడ హైడ్రాలిక్ జంప్ ఏర్పడింది. నార్మల్ డెప్త్ లైన్, ఇది క్రిటికల్ డెప్త్ లైన్. ఇక్కడ హైడ్రాలిక్ జంప్ ఏర్పడినప్పుడు ఈ షార్ట్ లెంత్ లో ఏర్పడిన దాన్ని మనం M3 ప్రొఫైల్ అంటారు. M3 ప్రొఫైల్ M1 M2 లాంగ్ లెంత్ లో ఏర్పడుతుంది. ఇందాక M1 M2 M3 కర్వ్స్. నెక్స్ట్ S కర్వ్స్. ఇది హార్జెంటల్ అసెంప్టెటిక్ అనేది S1 స్లోప్ కి కోయిన్సైడ్ అయిపోయి ఉంటుంది. క్రిటికల్ డెప్త్ లైన్, నార్మల్ డెప్త్ లైన్. క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా హై లెవెల్లో వాటర్ ఫ్లో జరిగితే దాన్ని S1 ప్రొఫైల్ అంటారు. S1 ప్రొఫైల్ అనేది హార్జెంటల్ అసెంప్టిక్ ఇమాజినరీ లైన్ కోయిన్సైడ్ అయిపోయి ఉంటుంది. క్రిటికల్ డెప్త్ లైన్ బాటమ్ లెవెల్లో కింద లెవెల్లో వాటర్ ఫ్లో జరిగితే దాన్ని S2 ప్రొఫైల్ అంటారు. నార్మల్ డెప్త్ లైన్ కి కింద లెవెల్లో వాటర్ ఫ్లో జరిగితే దాన్ని S3 ప్రొఫైల్ అంటారు. దీని ఇండివిజువల్ గా ఎలా డెవలప్ అవుతున్నాయని మనం చూద్దాం. ఇప్పుడు ఇది S1 పైంది S1 కర్వ్, పై డయాగ్రామ్ S1 కర్వ్. వాటర్ సర్ఫేస్ మీట్ క్రిటికల్ డెప్త్ లైన్ వర్టికల్లీ. వాటర్ సర్ఫేస్ అనేది క్రిటికల్ డెప్త్ లైన్ కి వర్టికల్ గా మనకి జాయిన్ అవుతుంది. వీర్ ఒక అబ్స్ట్రక్షన్ స్టీప్ స్లోప్ S1 తో ఏర్పడింది. ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది డైరెక్షన్ జరుగుతుంది. మీన్స్ క్రిటికల్ డెప్త్ ఏర్పడినప్పుడు అక్కడ హైడ్రాలిక్ జంప్ ఏర్పడుతుంది. హైడ్రాలిక్ జంప్ ఏర్పడినప్పుడు కొంత లెవెల్ వాటర్ అనేది రేంజ్ అవుతుంది. నేను చెప్పాను క్రిటికల్ డెప్త్ లెవెల్ కన్నా హై లెవెల్లో వాటర్ పై లెవెల్లో వాటర్ ఫ్లో ఏర్పడితే దాన్ని S1 ప్రొఫైల్ అంటారు. S1 ప్రొఫైల్ is produced when the flow from a steep channel to terminated by a deep pool created. Here మనకి S1 profile is produced when the flow from a steep channel is terminated by deep pool created by an obstruction such as Veera Dam. The beginning of the
the flow changes from the normal depth to critical depth, critical slope depth. So the profile extended downstream with positive. ఏమవుతుందంటే నార్మల్ డెప్త్ నుండి క్రిటికల్ డెప్త్ reached horizontal accelerated and to pool level. నార్మల్ డెప్త్ నుంచి క్రిటికల్ డెప్త్, నార్మల్ డెప్త్ నుంచి క్రిటికల్ డెప్త్ వెళ్ళినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో నార్మల్ డెప్త్ నుంచి క్రిటికల్ డెప్త్ డీప్ పూల్ క్రియేట్ డీప్ ఛానల్ ఏర్పడుతుంది. డీప్ ఛానల్ డీప్ పూల్ ఏర్పడుతుంది. సచ్ యాజ్ వీరా డ్యామ్ వల్ల బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ అప్రోచ్ చేంజెస్ ఫ్రమ్ నార్మల్ డెప్త్ సూపర్ క్రిటికల్ పోర్ట్ టు సబ్ క్రిటికల్ పోర్ట్. స్టీప్ స్లోప్ వల్ల స్టార్టింగ్ లోనే మనకి స్టీప్ స్లోప్ వల్ల ఈ కన్స్ట్రక్షన్ అబ్స్ట్రక్షన్ వల్ల వీరా డ్యామ్ వల్ల బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ లోనే మనకి వాటర్ ఫ్లో అనేది సూపర్ క్రిటికల్ ఫ్లో నుంచి సబ్ క్రిటికల్ ఫ్లోకి చేంజ్ అవుతుంది. హైడ్రాలిక్ జంప్ ఇక్కడ హైడ్రాలిక్ జంప్ అనేది ఏర్పడటం వల్ల హైడ్రాలిక్ జంప్ ఏర్పడటం వల్ల సూపర్ క్రిటికల్ ఫ్లో నుంచి సబ్ క్రిటికల్ ఫ్లోకి చేంజ్ అవుతుంది. ఆ ఫ్లో ఎక్స్టెండెడ్ డౌన్ స్ట్రీమ్ పాజిటివ్ వాటర్ ఫ్లో టు రీచ్ హార్డ్. సో ఆ ప్రొఫైల్ ఎక్స్టెండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్కి ప్రొఫైల్ అనేది అవుతుంది. సో ఇక్కడ వాటర్ లెవెల్ అనేది క్రిటికల్ డెప్త్ లెవెల్ కన్నా ఎక్కువ పై లెవెల్లో ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ స్లోప్ అంటారు. నెక్స్ట్ S2 స్లోప్ ద వాటర్ సర్ఫేస్ అప్లైస్ టు నార్మల్ డెప్త్ asymptotically. The water surface approaches normal depth. వాటర్ సర్ఫేస్ కి నార్మల్ డెప్త్ కి రీచ్ అవుతుంది. అప్స్ట్రీమ్ సైడ్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. క్రిటికల్ డెప్త్ S2 ప్రొఫైల్ అంటే క్రిటికల్ డెప్త్ దగ్గర నార్మల్ డెప్త్ నుంచి క్రిటికల్ డెప్త్ లో ఉంటుందని చెప్పాను. ఇక్కడ అప్స్ట్రీమ్ సైడ్ నుంచి వాటర్ వస్తుంది. ఫుల్ వేగెట్ నుంచి వాటర్ రీచ్ చేసినప్పుడు వాటర్ ఫ్లో డౌన్ స్ట్రీమ్ వచ్చినప్పుడు నార్మల్ డెప్త్ లైన్ కి కోయిన్సైడ్ అవుతుంది. నార్మల్ డెప్త్ లైన్ కి రీచ్ చేసి అవుతుంది. So the profile of the S2 type occur in the entrance of regions of steep channel leading from a reservoir where break of grade from mild slope to steep slope. Generally S2 profiles of Scotland. మనకి ఇక్కడ రిజర్వాయర్ లో వాటర్ అనేది రీచ్ చేసినప్పుడు ఎంట్రన్స్ దగ్గర డ్యామ్ రిజర్వాయర్ ఫుల్ వేగెట్ ఎంట్రన్స్ దగ్గర స్టీప్ ఛానల్ అనేది వస్తుంది. స్టీప్ ఛానల్ వల్ల బ్రేక్ ఆఫ్ గ్రేడ్ ఫ్రమ్ మైల్డ్ స్లోప్ నుంచి స్టీప్ స్లోప్ ప్రవేశించారు. ప్రొఫైల్స్ ఆఫ్ స్కాట్లాండ్ లో మనకి వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. స్కాట్లాండ్ లో ఇక్కడ S2 ప్రొఫైల్ క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా కింద వాటర్ ఫ్లో అనేది ఇక్కడ ఏర్పడింది. అది నార్మల్ డెప్త్ లైన్ పోయింది కాబట్టి క్రిటికల్ డెప్త్ లైన్ కింద ఏర్పడిన వాటర్ ఫ్లో S2 అంటారు. క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా పైన ఏర్పడితే ఇక్కడ ప్రొఫైల్ S1 ప్రొఫైల్ అంటారు. ఇక్కడ హైడ్రాలిక్ జంప్ వల్ల సబ్ క్రిటికల్ ఫ్లో నుంచి సూపర్ క్రిటికల్ ఫ్లోకి వాటర్ మారిన హైడ్రాలిక్ జంప్ వల్ల క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా పై లెవెల్లో వాటర్ ఫ్లో అనేది జరిగింది కాబట్టి ఈ ప్రొఫైల్ S1 ప్రొఫైల్ అంటారు. ఇక్కడ అప్స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి వస్తున్నప్పుడు క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా కింద లెవెల్లో వాటర్ ఫ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని S2 ప్రొఫైల్ అంటారు. ఇక్కడ S3 ప్రొఫైల్ ఫ్లూయిడ్ గేట్ విత్ స్టీప్ స్లోప్ ఆన్ డౌన్ స్ట్రీమ్ సైడ్. ST curve also results when the flow condition of steeper slope to less steeper. ఇక్కడ సబ్ క్రిటికల్ ఫ్లో నుంచి క్రిటికల్ ఫ్లో కండిషన్ ఏ కండిషన్ లో S1 ప్రొఫైల్ ఏర్పడింది ఆ కండిషన్ హైడ్రాలిక్ జంప్ వల్ల S1 ప్రొఫైల్ ఏర్పడింది. వాటర్ ఫ్లో పైకి క్రిటికల్ డెప్త్ లైన్ పైకి వెళ్ళింది. అప్స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్ కి వాటర్ వస్తున్నప్పుడు రిజర్వాయర్ లో నుంచి స్టీప్ స్లోప్ వల్ల క్రిటికల్ డెప్త్ లైన్ కింద లెవెల్లో వాటర్ ఫ్లో ఏర్పడింది. ఏ కండిషన్ లో ఏర్పడింది S2 ప్రొఫైల్? అప్స్ట్రీమ్ సైడ్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. స్టీప్ స్లోప్ మైల్డ్ స్లోప్ నుంచి స్టీప్ స్లోప్ అంటే మా నార్మల్ గా హారిజాంటల్ గా ఉండేదాన్ని మైల్డ్ స్లోప్ అంటారు. హారిజాంటల్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న స్లోప్ స్టీప్ స్లోప్ అంటారు. సబ్ క్రిటికల్ ఫ్లో నుంచి సూపర్ క్రిటికల్ ఫ్లో కండిషన్ లో మనకి వాటర్ అనేది CDL లైన్ కన్నా పైకి వెళ్ళింది. ఇంకా మైల్డ్ స్లోప్ కండిషన్ నుంచి స్టీప్ స్లోప్ కండిషన్ వచ్చినప్పుడు అంటే అప్స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వచ్చినప్పుడు CDL లైన్ క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా కింద లెవెల్లో వాటర్ ఫ్లో జరగడం వల్ల దాన్ని ఆ కండిషన్ లో S2 ప్రొఫైల్ ఏర్పడుతుంది. S3 ప్రొఫైల్ ఏ కండిషన్ ఏర్పడుతుంది? ఇక్కడ టేపర్ స్లోప్ నుంచి స్టీప్ స్లోప్
కొంచెం ఇంక్లైన్డ్ గా ఉన్న స్లోప్ ని స్టీప్ అంటారు. అంతకన్నా దాని పైన ఇంకా ఇంక్లైన్డ్ గా ఉంటే టేపర్ స్లోప్ అంటారు. అంటే దానికన్నా ఎక్కువ వంపుగా ఉంటే ఛానల్ యొక్క బెడ్ అనేది కొంత వంపుగా ఉంటే దాన్ని స్టీప్ అంటారు. దానికన్నా ఎక్కువ వంపుగా ఉంటే స్టీప్ అంటారు. అంటే ఎక్కువ వంపు ఉన్న ఎక్కువ ఎక్కువ వంపు నుంచి కొంత తక్కువ వంపులోకి మనకు వాటర్ ఫ్లో జరిగినప్పుడు మనకి ఇక్కడ నార్మల్ డెప్త్ లెవెల్ లైన్ కి కింద కింద లెవెల్లో మనకి వాటర్ ఫ్లోనే జరుగుతుంది. దాన్ని S3 అంటారు. సో S3 ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ స్లూయిస్ గేట్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఒక స్లోప్ అనేది స్టీపర్ నుంచి స్టీప్ వచ్చినప్పుడు ఆ కండిషన్ లో S3 బబుల్ ఏర్పడుతుంది. ఏ కండిషన్ లో ఏర్పడుతుంది చూసుకోవాలి. ఇక్కడ హైడ్రాలిక్ జంప్ ఏర్పడటం వల్ల మనకి S1 బబుల్ ఏర్పడింది. సీరియల్ లైన్ పైన ఉంది. ఇక్కడ మైల్డ్ స్లోప్ నుంచి స్టీప్ స్లోప్ వచ్చినప్పుడు అండ్ అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వచ్చినప్పుడు సీరియల్ లైన్ కింద కింద వాటర్ ఫ్లో జరిగినప్పుడు ఆ కండిషన్ లో S2 ప్రొఫైల్ డెవలప్ అయింది. ఇక్కడ అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి స్లూయిస్ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఛానల్ యొక్క బెడ్ స్లీప్ కండిషన్ పేపర్ స్లోప్ నుంచి స్టీప్ స్లోప్ వచ్చినప్పుడు అప్పుడు నార్మల్ డెప్త్ లెవెల్ కింద లెవెల్లో వాటర్ ఫ్లో జరుగుతుంది. ఇప్పుడు ఆ కండిషన్ ఉన్నారని సర్ఫేస్ S3 ప్రొఫైల్ అంటారు. అక్కడ ఉన్న స్లోప్ కండిషన్ బట్టి వాటర్ ఫ్లో ఏ డైరెక్షన్ కి ఫ్లో అవుతుంది వాటిని బట్టి మనం అక్కడ S1 సర్ఫేస్ ఫ్లోస్ అనేది డెవలప్ అయ్యింది. నెక్స్ట్ సీ కర్వ్స్ క్రిటికల్ స్లోప్ కర్వ్స్ అంటే హారిజాంటల్ అసిమెట్రిక్ C1 ప్రొఫైల్ అనేది నార్మల్ డెప్త్ లైన్ పైన ఏర్పడింది. అది హారిజాంటల్ అసిమెట్రిక్ లైన్ కలిసిపోయి ఉంది, కోయిన్సిడ్ ఉంది. C2 C1 C3 అంటారు. కలిసిపోయినప్పుడు ఇక్కడ C2 అనేది ఇంకా ఉండదు, నార్మల్ డెప్త్ లైన్ లో కలిసిపోయి ఉంటుంది. నార్మల్ డెప్త్ లైన్ ఇక్కడ క్రిటికల్ డెప్త్ లైన్ కలిసిపోవడం వల్ల C2 ప్రొఫైల్ అనేది డెవలప్ కాదు. C2 ప్రొఫైల్ 0 అయిపోతుంది. నార్మల్ డెప్త్ లైన్ రెండు కోయిన్సైడ్ అవుతుంది. అక్కడ ఆ పాయింట్ దగ్గర స్లోప్ అనేది డెవలప్ కాదు కాబట్టి 0 అయిపోతుంది. అక్కడ C2 వాల్యూ 0 అవుతుంది. కాబట్టి C1 సర్ఫేస్ ప్రొఫైల్ C3 సర్ఫేస్ మాత్రమే డెవలప్ అవుతుంది. నార్మల్ డెప్త్ లైన్ క్రిటికల్ డెప్త్ లైన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో కింద లెవెల్లో వాటర్ ఫ్లో జరిగితే దాన్ని C3 అంటారు. జనరల్లీ షేప్స్ ఆఫ్ C curves asymptotic behaviors of each curve will be examined mathematically. Asymptotic బేస్ చేసుకుని మనం డెవలప్ అవుతాయి. సిన్స్ y0 equal to yc no region 2 y0 equal to yc అయింది. ఇక్కడ క్రిటికల్ డెప్త్ నార్మల్ డెప్త్ అనేది ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ రీజన్ 2 అనేది ఉండదు. రీజన్ 1 రీజన్ 3 మాత్రమే ఉంటుంది. రీజన్ వన్ లో ఏర్పడిన సర్ఫేస్ ప్రొఫైల్ C1 అంటారు. రీజన్ 3 లో ఏర్పడిన సర్ఫేస్ C3 అంటారు. అక్కడ కోయిన్సైడ్ అయిపోవడం వల్ల రీజన్ 2 సర్ఫేస్ ప్రొఫైల్ C2 అనేది 0 అయిపోతుంది. కాబట్టి మనం C2 మనం కన్సిడర్ చేసుకోము. ఓన్లీ C1 C3 మాత్రం కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ ఈ కండిషన్ లో నార్మల్ డెప్త్ లేదు క్రిటికల్ డెప్త్ ఈక్వల్ అయినప్పుడు వాటర్ ఫ్లో అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఇక్కడ నార్మల్ డెప్త్ అనేది పైన డెవలప్ అయింది కాబట్టి మనం C1 అన్నారు. నార్మల్ డెప్త్ లైన్ కింద డెవలప్ అయింది కాబట్టి వాటర్ ఫ్లో అనేది ఈ విధంగా ప్రాక్టికల్ గా ఈ విధంగా డెవలప్ అవుతుంది. ఇది ఫ్లూయిస్ గేట్ ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఓపెన్ చేసినప్పుడు నార్మల్ డెప్త్ లైన్ పైన ఏర్పడింది ఇక్కడ. కాబట్టి C1 ప్రొఫైల్ నార్మల్ డెప్త్ లెవెల్ కి కింద ఏర్పడింది. వాటర్ ఫ్లో కింద ఉంది. ఫ్లూయిస్ గేట్ కింద వైపు ఉంది కాబట్టి C3 ప్రొఫైల్ అంటారు. నెక్స్ట్ హెచ్ కర్వ్ హారిజాంటల్ ప్రొఫైల్. ఇక్కడ YC అనేది క్రిటికల్ డెప్త్ లైన్ ఒకటే ఉంటుంది. క్రిటికల్ డెప్త్ లైన్ ఒకటే ఫామ్ అవుతుంది. జనరల్లీ షేప్స్ ఆఫ్ హెచ్ కర్వ్స్ హారిజాంటల్ స్లోప్ ఛానల్స్ యూనిఫామ్ ఫ్లో డెప్త్ y0 does not exist. నార్మల్ డెప్త్ లెవెల్ నార్మల్ డెప్త్ లెవెల్లో యూనిఫామ్ ఫ్లో కండిషన్ నార్మల్ డెప్త్ ఫ్లో అనేది ఉండదు. తీసుకోము డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నారు. క్రిటికల్ వాటర్ డెప్త్ కెన్ బి computed for a given discharging queue, therefore critical water depth line can be drawn. డిశ్చార్జ్ అనేది క్రిటికల్ డెప్త్ లైన్ లోనే మాత్రమే ఫ్లో అవుతుంది కాబట్టి క్రిటికల్ డెప్త్ లైన్ తీసుకున్నారు. సిన్స్ దెర్ ఈస్ నో యూనిఫామ్ డెప్త్ నార్మల్ డెప్త్ ఉంది కాబట్టి రీజన్ 1 ఉండదు. కాబట్టి రీజన్ 2 రీజన్ 3 మాత్రమే చేస్తున్నారు. సో ఇక్కడ H1 ఈ H1 కర్వ్ ఈ H2 H3 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రీజన్ 1 అనేది నెగ్లిజిబుల్ y0 అనేది ఉండదు కాబట్టి నార్మల్ డెప్త్ ఉండదు కాబట్టి NDL నార్మల్ డెప్త్ లైన్ అనేది మనం తీసుకోము, అది ఉండదు. కాబట్టి రీజన్ 1 అనేది ఉండదు.
రీజన్ 2, రీజన్ 3 మాత్రమే ఉంటుంది. వాటర్ ఫ్లో అనేది క్రిటికల్ డెప్త్ లైన్లోనే ఫ్లో అవుతుంది కాబట్టి క్రిటికల్ డెప్త్ లైన్ తీసుకున్నారు. క్రిటికల్ డెప్త్ లైన్ ఒకటే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి క్రిటికల్ డెప్త్ లైన్ పైన ఉన్న రీజన్ 2 అన్నారు. క్రిటికల్ డెప్త్ లైన్ కింద ఉన్న రీజన్ 3 అన్నారు. రీజన్ 2లో క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా పై డైరెక్షన్ లో వాటర్ ఫ్లో జరిగితే దాన్ని హారిజాంటల్ ఫ్లో H2 అన్నారు. క్రిటికల్ డెప్త్ లైన్ కింద వాటర్ ఫ్లో జరిగితే దాన్ని మనం H3 అన్నారు. ఇక్కడ చూసుకుంటే H2 H3 అనేది ఏర్పడుతుంది. క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా పై లెవెల్లో వాటర్ ఫ్లో ఏర్పడితే H2 అన్నారు. క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా కింద లెవెల్ ఏర్పడితే వాటర్ ఫ్లో H3 అన్నారు. హారిజాంటల్ ఛానల్ కన్సిడర్ లోయర్ లిమిట్ రీచ్డ్ బై mild speed as the slope becomes flatter. H2 H3 propels are similar to M2 M3 propels. H2 curve is horizontal asymptotic. H2 అనేది హారిజాంటల్ asymptotic కి ఈక్వల్ కన్సిడర్ అయిపోతుంది. H2 H3 propels అనేది దగ్గరగా M2 M3 propels ఈక్వల్ గా ఉంటుంది. M2 M3 propels ఈక్వల్ గా ఉంటుంది. హైడ్రాలిక్ జంప్ ఏర్పడింది. స్లూయిస్ గేట్ స్లూయిస్ గేట్ లో వాటర్ లీచింగ్ అనే హైడ్రాలిక్ జంప్ ఏర్పడింది. హైడ్రాలిక్ జంప్ ఏర్పడినప్పుడు క్రిటికల్ డెప్త్ లైన్ పైన కొంత లెవెల్ అనేది వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది. క్రిటికల్ డెప్త్ హైడ్రాలిక్ జంప్ ఎక్కడ ఏ లెవెల్లో ఏర్పడిందంటే క్రిటికల్ డెప్త్ లైన్ పైన ఏర్పడింది కాబట్టి అక్కడ ఏర్పడిన దాన్ని హైడ్రాలిక్ జంప్ సర్ఫేస్ ప్రాబ్లం H3 గా తీసుకున్నారు. క్రిటికల్ లెవెల్ డెప్త్ కింద ఏర్పడిన దాన్ని H3 గా తీసుకున్నారు. ఇక్కడ హైడ్రాలిక్ జంప్ ఫామ్ అవుతున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ లో వాటర్ ఫ్లో లెవెల్ అనేది క్రిటికల్ డెప్త్ కింద ఉంది. హైడ్రాలిక్ జంప్ స్టార్టింగ్ పాయింట్ లో వాటర్ లెవెల్ మనం H3 ప్రొఫైల్ తీసుకున్నాం. హైడ్రాలిక్ జంప్ ఏర్పడిన తర్వాత కొంత లెవెల్ హైట్ ఇంక్రీజ్ అయిన తర్వాత అక్కడ లెవెల్లో ఉన్న వాటర్ H2 గా తీసుకున్నారు. H2 ప్రొఫైల్ గా తీసుకున్నారు. దీస్ ఆర్ H కర్వ్స్. ఏ కర్వ్స్ దీన్ని అడ్వర్స్ కర్వ్స్ అంటారు. YC అనేది అడ్వర్స్ కర్వ్ అంటే YC ఈజ్ లెస్ దాన్ స్లోప్ ఆఫ్ ది బెడ్ అనేది లెస్ దాన్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఇది రివర్స్ కండిషన్ లో ఉంటుంది. బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంది స్లోప్ అనేది. సో సిడిఎల్ లైన్ ఒకటే క్రిటికల్ డెప్త్ లైన్ లో ఒకటే ఇక్కడ ఏర్పడుతుంది. సిడిఎల్ లైన్ ఒకటే తీసుకున్నాం. వై నాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నార్మల్ డెప్త్ లెవెల్ అనేది ఏర్పడదు కాబట్టి వై నాట్ నార్మల్ డెప్త్ లెవెల్ తీసుకోవాలి. నార్మల్ డెప్త్ లెవెల్ ఏర్పడదు కాబట్టి నార్మల్ డెప్త్ లైన్ కూడా మనం తీసుకోవాలి. ఏర్పడదు. ఓన్లీ క్రిటికల్ డెప్త్ లైన్ సిడిఎల్ మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ సిడిఎల్ లైన్ కన్నా పై డైరెక్షన్ లో వాటర్ సర్ఫేస్ ఫ్లో జరిగితే దాన్ని A2 ప్రొఫైల్ గా తీసుకున్నాము. దాని హారిజాంటల్ అసెంప్టిక్ కి ఈక్వల్ గా ఉంటుంది. సిడిఎల్ లైన్ కన్నా కింద వాటర్ సర్ఫేస్ ఫ్లో జరిగితే దాన్ని A3 గా తీసుకున్నాము. అంటే A3 సర్ఫేస్ ప్రొఫైల్ గా తీసుకున్నాము. సో H2 A1 A2 కర్వ్స్ ఆర్ సిమిలర్ టు H2 H3 కర్వ్. ఇక్కడ చూసుకుంటే A2 కర్వ్ అడ్వర్స్ స్లోప్ అనేది కిందకు ఉంది. వాటర్ ఫ్లో అంటే వాటర్ ఫ్లో జరుగుతుంది. ఇది క్రిటికల్ డెప్త్ లైన్. ఈ కండిషన్ లో వాటర్ ఫ్లో అనేది క్రిటికల్ డెప్త్ లైన్ కన్నా పైన ఉంది కాబట్టి దీన్ని A2 ప్రొఫైల్ గా తీసుకున్నారు. సో అడ్వర్స్ స్లోప్స్ ఆర్ జనరల్లీ షేప్స్ ఆఫ్ ఏ కర్వ్స్ అడ్వర్స్ స్లోప్ ఛానల్స్ యూనిఫామ్ ఫ్లో డెప్త్ వై డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే నార్మల్ డెప్త్ తీసుకుంటాం. క్రిటికల్ వాటర్ డెప్త్ కెన్ బి కంప్లీట్ ఫర్ గివెన్ డిశ్చార్జ్. వాటర్ ఫ్లో డిశ్చార్జ్ క్రిటికల్ డెప్త్ మనం క్రిటికల్ డెప్త్ లైన్ మాత్రం తీసుకుని డ్రా చేస్తాము. ఇక్కడ H1 H2 H3 ప్రొఫైల్స్ అనేది M2 M3 ప్రొఫైల్ కి సిమిలర్ గా ఉంటుంది. H2 H3 ప్రొఫైల్స్ అనేది A2 A3 ప్రొఫైల్స్ సిమిలర్ గా ఉంటుంది. చూడండి ఇక్కడ సిడిఎల్ లైన్ కి పైన వాటర్ ఫామ్ అయినప్పుడు దాన్ని H2 ప్రొఫైల్ గా అన్నారు. సిడిఎల్ లైన్ కింద వాటర్ ఫామ్ అయినప్పుడు వాటర్ H3 ప్రొఫైల్ గా అన్నారు. ఇక్కడ కూడా అంతే. సిడిఎల్ లైన్ పైన అంటే ఇక్కడ సిడిఎల్ లైన్ పైన ఏర్పడుతుంది. ఇది కూడా ఇక్కడ కూడా చూడండి సేమ్ సిడిఎల్ లైన్ పైన ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ స్లోప్ కండిషన్ మారుతుంది. ఇక్కడ సిడిఎల్ లైన్ కిందకి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ హారిజాంటల్ స్లోప్ కండిషన్ అనేది హారిజాంటల్. డిఫరెన్స్ ఏంటంటే హారిజాంటల్ స్లోప్ కండిషన్ హారిజాంటల్ గా ఉంటుంది. సేమ్ సిడిఎల్ లైన్ కింద పైన ఏర్పడితే M2 M3 ప్రొఫైల్ లో కూడా చూసుకోండి. M2 M3 ప్రొఫైల్ నార్మల్ లెవెల్ కన్నా కింద ఏర్పడుతుంది. నార్మల్ డెప్త్ లెవెల్ కన్నా కింద ఏర్పడుతుంది. దాన్ని M2 అన్నారు. నార్మల్ సిడిఎల్ డెప్త్ లెవెల్ కి కింద ఏర్పడితే దాన్ని M3 అన్నారు. స్లోప్ కండిషన్ ఒకటే మారుతుంది. వాటర్ ఫ్లో కండిషన్ ఒకటే.
హార్జాంట్ స్లోప్ అనేది ఇక్కడ బెడ్ అనేది హార్జాంటల్ గా ఉంటుంది, అంటే యాంగిల్ తో ఉండదు. స్లోప్ కండిషన్ చేంజ్ అవుతుంది, కాకపోతే వాటర్ ఫ్లో అనేది సిడిఎల్ లైన్ పైన ఏర్పడుతుంది కాబట్టి H2 ప్రొపల్ అన్నారు, సిడిఎల్ కింద ఏర్పడితే H3 ప్రొపల్ అన్నారు. ఇక్కడ కూడా ఇక్కడ స్లోప్ కండిషన్ మారుతుంది. స్లోప్ అనేది అడ్వర్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో స్లోప్ యాంగిల్ తో ఉంటుంది ఇక్కడ స్లోప్ కండిషన్, కానీ ఇక్కడ సిడిఎల్ తో పైన ఏర్పడుతుంది, దాన్ని A2 అన్నారు, సిడిఎల్ కింద ఏర్పడుతుంది. H2 లో కూడా సిడిఎల్ లైన్ పైన ఏర్పడింది, H ప్రొఫైల్స్ లో కూడా సిడిఎల్ లైన్ కి H2 అనేది సిడిఎల్ లైన్ పైన ఏర్పడింది, సిడిఎల్ లైన్ కింద ఏర్పడింది H3. ఇక్కడ కూడా A2 కూడా సిడిఎల్ లైన్ పైన ఏర్పడింది, సిడిఎల్ లైన్ A3 సిడిఎల్ లైన్ కింద ఏర్పడింది. కాకపోతే ఆ కండిషన్ స్లోప్ ఏమో హారిజాంటల్ గా ఉంది, ఈ కండిషన్ స్లోప్ ఏమో బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఇంక్లైనింగ్ ఉంది, అదే డిఫరెన్స్. దీస్ ఆర్ ద సర్ఫేస్ ప్రొఫైల్స్, దీస్ ఆర్ ద సర్ఫేస్ ప్రొఫైల్స్, వాటర్ సర్ఫేస్ ప్రొఫైల్స్ బేస్డ్ ఆన్ ది డెప్త్ ని స్లోప్ బేస్ చేసుకుని వాటర్ స్లోప్స్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకుని అక్కడ వాటర్ సర్ఫేసెస్ ఎలా ఫామ్ అనేది డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ యూనిట్ 2. యూనిట్ 2 లో లాస్ట్ టాపిక్. నెక్స్ట్ రేపు నుంచి యూనిట్ 3 స్టార్ట్ చేస్తాను. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.